అందరూ రెడీగా ఉన్నారా? బీ రిలాక్స్, నోట్స్ పట్టుకోండి, పెన్ పట్టుకోండి, రెడీగా ఉండండి. సో ఫస్ట్ ఏంటంటే షెడ్యూల్ గురించి ఐడియా ఉంది కదా. ఫస్ట్ మీకు కూడా షెడ్యూల్ ఇచ్చే ఉంటారు ఐ థింక్. ఫస్ట్ అనేది మనకేమో కమ్యూనికేషన్ అనే టాపిక్ ఈరోజు, రిటర్న్ కమ్యూనికేషన్. వి విల్ స్టార్ట్ విత్ ఇట్. ఇస్ ఇట్ ఓకే? ఎవ్రీవన్ ఈస్ కంఫర్టబుల్ ఐ థింక్. స్టూడెంట్స్, స్టార్టింగ్ నేను రిటర్న్ కమ్యూనికేషన్ గురించి కొంచెం ఐడియా ఇస్తాను, తర్వాత మీ దగ్గర నుంచి ఇంటరాక్షన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో బీ అలర్ట్. చూడండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్. అందరికీ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ ఐడియా ఉండే ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ డీటెయిల్. ఓకే, ఇంట్రొడక్షన్ టు కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీవన్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ కమ్యూనికేషన్? Hope everyone is ready. I'm going in detail. Okay, what is communication? Anyone want to give me answer for this? Anyone has idea about communication? Raise your hand. I will unmute you. Okay, what do you understand about communication? Communication is exchange of opinions and ideas. Okay, very good. Communication is exchange of opinions and ideas. In your view. Okay, very good. Anyone else? Pravalika said communication is exchange of opinions and ideas. Only exchange of opinions and ideas or anything else? Okay, I will tell you. See this PPT so that you can easily understand. Introduction to communication. Communication is the act of giving, receiving or exchanging information, ideas and opinions so that the message is completely understood by the both parties. So communication ante entante not only exchanging of information, it is giving ideas. Okay, when we give something, one person should be there to receive it. So communication is the act of giving, receiving or exchanging information, ideas and opinions so that the message is completely understood by the both parties. Message should be completely understood by the both parties. See here, one person in green shirt and other person in yellow shirt. The sender, the receiver. So communication is the process of giving, receiving, exchanging of. సో కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఒకరితో మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళకి మనం ఏదైనా చెప్తున్నాం, వినడానికి ఒకరు ఉండాలి కదా. సో కమ్యూనికేషన్ ఈజ్ గివింగ్. వన్ థింగ్ ఈజ్ గివింగ్, అదర్ థింగ్ ఈజ్ రిసీవింగ్. రిసీవింగ్ అంటే మనం తీసుకుంటున్నాం, నేను చెప్పేది మీరు తీసుకుంటున్నారు, మీరు చెప్పేది నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ కమ్యూనికేషన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ విత్ వాల్. వాల్ అంటే గోడతో మాట్లాడితే ఇస్ దిస్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ అంటారా? ఎవరైనా చెప్తారా? ఓకే, సి ఐఎమ్ టాకింగ్ టు వాల్. నేను వాల్ తో మాట్లాడుతుంటే వాల్ ఏమైనా రిసీవ్ చేసుకుంటుందా? నో, ఇట్ వోంట్ రిసీవ్ ఆర్ ఇట్ కెనాట్ గివ్ ఇట్స్ ఒపీనియన్. సో ఇట్స్ నాట్ ఏ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లో టూ పర్సన్స్ కంపల్సరీగా ఉండాలి. వన్ ఈజ్ సెండర్ అండ్ అదర్ ఈజ్ ద రిసీవర్. ఓకే, సో కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్. ఎవరైనా అడిగితే మీరు మాత్రం ఈ డెఫినేషన్ కరెక్ట్ గా చెప్పండి. వాట్ ఈస్ కమ్యూనికేషన్ అంటే గివింగ్. ఓకే, ఒకరికి మనం ఇస్తున్నాం. ఏంటి ఇస్తున్నాం? మన వర్డ్స్ ఆర్ ఐడియాస్, ఒపీనియన్స్ అనేది మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిసీవ్ చేసి ఎక్స్చేంజ్ చేస్తారు. ఓకే, సో ఇట్ ఈస్ గివింగ్, రిసీవింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్, ఒపీనియన్స్ ఎక్సెట్రా. ఓకే, అండ్ ద మెసేజ్ షుడ్ బి క్లియర్లీ అండర్స్టూడ్. ఇప్పుడు నేను మీకు ఏదైనా చెప్తున్నానంటే ఆ మెసేజ్ క్లియర్ గా అండర్స్టాండ్ అవుతేనే అది కమ్యూనికేషన్ అంటాం. For example, I am talking in Tamil and you people are from Andhra. Then can you understand? No, you can't understand, right? So that is also a communication, but it's not a complete communication. Okay? కమ్యూనికేషన్ అంటే ఇద్దరు ఈక్వల్ గా అర్థం చేసుకోవాలి, మెసేజ్ అనేది క్లియర్ గా ఉండాలి, దాన్నే కమ్యూనికేషన్ అనేది అంటాం. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ ఇన్ అదర్ లాంగ్వేజ్ అండ్ యు ఆర్ ఫ్రమ్ అదర్ ప్లేస్, ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ కమ్యూనికేషన్, ఇట్స్ జస్ట్ ఫేషియల్ ఆర్ ఎక్స్ప్రెసివ్ కమ్యూనికేషన్. ఓకే, చూడండి పీపీటీ మీకు మళ్ళీ అర్థమవుతుంది. ఓకే, నోట్ ఎవ్రీవన్ దిస్. Note this: communication is the act of giving, receiving or exchanging information, ideas and opinions so that the message is completely understood by the both parties.
Hope you all understood the definition of communication. See, the process of communication. What is the process in communication? Ikkada Alfred and some other person is there. So see, he's asking, "Hi Alfred, how is your sister?" The receiver is saying, "Oh, she's fine. She just had a baby." Okay. So here the sender is it green shirt. Sender ante cheppe vallu. Receiver ante receive చేసుకునే వాళ్ళు అంటే వినే వాళ్ళు. ఓకే. సో ప్రాసెస్ లో ఏంటంటే మనకు ఒక సెండర్ అండ్ వన్ రిసీవర్ ఉంటారు. ఓకే. The sender will give the information. The receiver will receive the information. And the information is in the form of message. Okay. And the reply, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నామో దాన్ని మెసేజ్ అంటాము. అండ్ వాట్ ఈస్ ద రిప్లై వి గెట్, దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్. సో ప్రాసెస్ ఎలాగా, ఒక సెండర్ ఒక రిసీవర్ ఉంటారు. సెండర్ వచ్చేసి మెసేజ్ అనేది పాస్ చేస్తే రిసీవర్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. ఓకే. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. స్టూడెంట్స్, సెండర్ అండ్ రిసీవర్ and the message and the feedback, all this is the 4 elements of a communication process. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది నా మధ్య అండ్ మీ మధ్య. ఓకే, ఆ క్లాస్ ఇస్ గోయింగ్ ఆన్. ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఐ am the sender and you are the receiver, and what I am saying is the message, and what is your answer is the feedback to me. Hope you all understood the process. Okay, what is communication process? Same thing we have learned earlier. Transmission of a message from a sender to a receiver is an understandable manner. Okay, communication ante enti ante evaraina ippudu cheppagalaga? Students, so communication is the process of giving, receiving or exchanging opinions. ఇది మనకి క్లియర్ గా అర్థమైంది. ప్రాసెస్ అర్థమైందా? ఇన్ ప్రాసెస్ వన్ ఈజ్ సెండర్. ద పర్సన్ హూ ఇస్ గివింగ్ ద మెసేజ్ ఇస్ ద సెండర్. నేను మెసేజ్ చెప్తున్నాను అంటే ఐఎమ్ ద సెండర్, యూ ఆల్ ఆర్ రిసీవింగ్ ఇట్. మీరు దాన్ని తీసుకుంటున్నారు. సో యూ ఆల్ ఆర్ రిసీవర్. అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ద మెసేజ్. నేను ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నానో దాన్ని మెసేజ్ అంటారు. మీరు ఏదైతే రిప్లై ఇస్తారో దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. ఓకే. సో ఐ థింక్ యూ ఆల్ నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒక ప్రాసెస్ ఏంటి అసలు కమ్యూనికేషన్ లో అని. కెన్ ఐ ఆస్క్ ఎనీవన్? ఓకే. See, I am asking Pravalika. హలో మేడం. చెప్పండి, మీకు ఏం అర్థమైంది? Communication is the act of receiving or exchanging information, ideas, opinions. Okay. What is the process of communication? చెప్పండి. The sender sends the message and the receiver gives the feedback. Okay, very good. సో అందరికి అర్థమైందని అనుకుంటాను. సెండర్ అంటే నేను, రిసీవర్ అంటే మీరు. ఐఎమ్ గివింగ్ యూ ద మెసేజ్ అంటే నేను క్లాస్ చెప్తున్నాను కదా, అది మెసేజ్. మీరు ఏదైతే నాకు రిటర్న్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు అది ఫీడ్బ్యాక్. ఓకే. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే అర్థమైంది కదా, ప్రాసెస్ అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం. ఓకే.
Anybody can raise hands if you want. Ma'am, your voice is not audible. Please unmute yourself. Yes. Is it audible now? Yeah, it's audible. Okay. Thank you. Sorry for the disturbance. Okay. So types of communications chusam kada. What are they? Verbal communication, non-verbal communication, written communication, and visualization communication. So first one is verbal communication. Verbal ante verb. Verbal అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నాం ఓకే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కానీ టెలిఫోన్ లో మాట్లాడడం కానీ ఇలా జూమ్స్ లో మాట్లాడడం ఆల్ దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్ వర్బల్ అంటే ఓన్లీ త్రూ వర్డ్స్ స్పీచ్ presentations, communications, or face to face. So these all are verbal communication. ఓకే ఇక్కడ ఏంటంటే మనం ఫేస్ టు ఫేస్ ఎవరితోనైనా మాట్లాడినా ఆన్ కాల్ మాట్లాడినా లేదా జూమ్ కాల్స్ లో ప్రెజెంటేషన్స్ లో ఏదైనా అంటే ఒక మెసేజ్ అనేది నేను మీకు పాస్ చేస్తూ మీకు అది రీచ్ అవుతుంది త్రూ స్పీచెస్ ఓకే త్రూ వర్డ్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెటర్ రాశాను అది వర్బల్ కమ్యూనికేషన్ అవుతుందా అవుదా ఎనీవన్ వాంట్ టు సే రేజ్ యువర్ హ్యాండ్స్ సో దట్ ఐ కెన్ అన్మ్యూట్ అంజలి ఓకే No, ma'am, it is not a verbal communication. Okay, thank Yes, you. madam. So, నేను ఏమైనా లెటర్ రాస్తే ఇట్స్ నాట్ అ వర్బల్ కమ్యూనికేషన్ వర్బల్ అంటే ఓన్లీ గుర్తుపెట్టుకోండి వర్బల్ అంటే వర్డ్స్ పరంగా మాట్లాడడం ఓకే డైరెక్ట్ గా మాట్లాడడం లేదా టెలిఫోన్ లో మాట్లాడడం జూమ్ కాల్స్ లో ప్రెజెంటేషన్ లో కన్వర్సేషన్స్ ఏదైనా అయినా వాటిని వర్బల్ కమ్యూనికేషన్ అంటాం ఇస్ ఇట్ క్లియర్ సో వర్బల్ అంటే ఏంటి చెప్పండి ఓకే ఉషారాణి సిఈసి ఆ క్లాస్ లో ఎవరైనా చెప్పండి వాట్ ఈస్ వర్బల్ కమ్యూనికేషన్ okay Divya want to speak okay Divya you can Face to face or telephone, ma'am. Communication. okay face to face communication or telephonic Phone communication communication or Zoom meeting. ఓకే ఓకే ప్రెజెంటేషన్స్ ఇచ్చిన అవి కూడా మనకి ఏంటంటే వర్బల్ కమ్యూనికేషన్ లో వస్తాయి హోప్ వర్బల్ కమ్యూనికేషన్ గురించి అర్థమైంది కదా నేను ఒకసారి మళ్ళీ పీపీటీ వేస్తాను చూడండి వర్బల్ కమ్యూనికేషన్ సో టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో ఫస్ట్ మనం నేర్చుకుంటున్నాం ఇట్ ఈస్ వర్బల్ కమ్యూనికేషన్ ఇట్ ఈస్ ఫేస్ టు ఫేస్ అండ్ టెలిఫోనిక్ కమ్యూనికేషన్ సో వర్బల్ కమ్యూనికేషన్ డెఫినేషన్ ఇప్పుడు చెప్తున్నాను క్లియర్ గా స్లోగా వినండి రిలాక్స్డ్ గా యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఓకే ద వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్ ఓరల్ అంటే నోట్ తో మాట్లాడేదాన్ని ఏదైనా ఓరల్ అంటారు ఓకే ఓరల్ కమ్యూనికేషన్ వేర్ ద మెసేజ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద స్పోకెన్ వర్డ్స్ మెసేజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది ట్రాన్స్మిట్ అంటే వెళ్తుంది ఓకే ట్రావెల్ అవుతుంది ఎలాగా స్పోకెన్ వర్డ్స్ ద్వారా మన వర్డ్స్ ద్వారా ఓరల్ గా ఏదైతే మనం చెప్తామో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు ఓకే హియర్ ద సెండర్ గివ్స్ వర్డ్స్ టు హిస్ ఫీలింగ్స్ థాట్స్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ స్పీచెస్ డిస్కషన్స్ ప్రెజెంటేషన్స్ అండ్ కన్వర్జేషన్స్ ఓకే ఇక్కడ సెండర్ అనే వాళ్ళ ఫీలింగ్స్ అంటే తెలుసు కదా వాళ్ళ భావాల్ని థాట్స్ అంటే వాళ్ళ ఆలోచనల్ని ఐడియాస్ అవి ఆలోచనలే అండ్ ఒపీనియన్స్ వాళ్ళ ఒపీనియన్స్ ని ఎలా ఎక్స్ప్రెసెస్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు స్పీచెస్ గా లేదా డిస్కషన్స్ గా లేదా ప్రెజెంటేషన్స్ అండ్ కన్వర్జేషన్స్ ఓకే సో దీన్ని ఏమంటాము వర్బల్ కమ్యూనికేషన్ అంటాము
Hope you all understood about verbal communication. So ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ కమ్యూనికేషన్. సో వాట్ ఈస్ కమ్యూనికేషన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ నేర్చుకున్నాం. దాని తర్వాత టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ నౌ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ verbal communication. So what we have learned? What is communication, process of communication, types of communication, and verbal communication. ikkada varaku andarki clear e kada? Please, anyone has doubt till now, please raise your hand so that I will unmute you. Till now no doubts, right? Okay, it seems no doubts. Next, I am going with non-verbal communication. So, okay, Divya raised her hand. మ్యామ్ మళ్ళీ చెప్పరా కొంచెం? ఓకే, ష్యూర్. ఏం చెప్పాలమ్మా? టాపిక్ మొత్తం చెప్పాలా లేకపోతే వర్బలా? వర్బల్ కమ్యూనికేషన్. వాట్ ఈస్ కమ్యూనికేషన్ ఆర్ వర్బల్ కమ్యూనికేషన్? వర్బల్ కమ్యూనికేషన్. ఓకే ఓకే, బ్రీఫ్ గా చెప్తున్నాను, మొత్తం స్టార్టింగ్ నుంచి వినండి. సో ఫస్ట్ థింగ్, someone else is also raising hand. ఓకే, చెప్పండి మేడం. ఒకసారి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చెప్పరా? ఓకే, ష్యూర్. సో ఫస్ట్ ఐఎమ్ mute everyone. Srivani, mute everyone. Mute all. ఓకే, ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాము. ఫస్ట్ వాట్ ఈస్ కమ్యూనికేషన్ అంటే మన ఐడియాస్, థాట్స్ అవి ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఓకే, యాక్ట్ ఆఫ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ మనం ఏంటంటే ఒకరికి చెప్తుంటే ఒకరి సెండర్ అనే వాళ్ళు ఉంటారు. సెండర్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ద పర్సన్ ఈస్ కాల్డ్ యాజ్ సెండర్. అండ్ హూ ఈస్ రిసీవింగ్ ఇట్, ఎవరైతే వింటున్నారో ఎవరైతే తీసుకుంటున్నారో చెప్పేది వాళ్ళు రిసీవర్స్. సో నేను ఏదైతే మెసేజ్ మీకు ఇస్తున్నానో ఐఎమ్ గివింగ్ మెసేజ్, సో ఐఎమ్ అ సెండర్. మీరేమో మెసేజ్ వింటున్నారు కాబట్టి మీరు రిసీవర్. సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు యూ అండ్ యు ఆర్ రిసీవింగ్ ఇట్ అండ్ ద ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ కమ్యూనికేషన్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ద ఫీడ్బ్యాక్. ఓకే, ఒక సెండర్ ఒక రిసీవర్ ఉంటారు. సెండర్ అనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తారు, దాన్ని మెసేజ్ అంటాం. అండ్ ద రిసీవర్ అంటే ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ వింటున్నారో వాళ్ళు రిసీవర్. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద రిసీవింగ్ ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద రిసీవర్ విల్ రిసీవ్ ద మెసేజ్ అండ్ హీ విల్ గివ్ ఫీడ్బ్యాక్ అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ కమ్యూనికేషన్. సింపుల్ గా చెప్పాలంటే ఏవైతే థాట్స్, వర్డ్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో దాన్ని కమ్యూనికేషన్ అంటారు. అందులో ఒక సెండర్ ఒక రిసీవర్ ఉంటారు. ఓకే, సెండర్ అనే వాళ్ళు మెసేజ్ ని పాస్ చేస్తే రిసీవ్ అనే వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు ఆన్సర్ ఇస్తారు కదా, దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. సో దిస్ ఈస్ కమ్యూనికేషన్. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చేసరికి దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ద ఫస్ట్ one is verbal communication. And the second one is non-verbal communication, and the third one is written communication, and the fourth one is visualization communication. So there are 4 types of communication, and dantlo first వచ్చేసరికి verbal communication. ఆ verbal communication మనం డిస్కస్ చేసుకున్నాం. verbal అంటే ఓరల్ గా ఏదైతే మనం మాట్లాడతాం. ఓకే, వాట్ we are talking orally, the communication done in oral way. Okay, whatever is done in oral way or in the form of speeches, every face-to-face talking or telephonic talking, all that are known as verbal communication. So verbal communication అంటే ఏదైతే మనం ఓరల్ గా మనం నోటి ద్వారా స్పీచ్ ఇస్తూ చేస్తున్నామో దాన్ని ఓరల్ verbal communication అంటారు. verbal communication ఏంటంటే face-to-face communication, and next one is telephonic communication or like this Zoom sessions and presentations, conversations and everything goes on for oral communication. So ikkada varaku clear ena? Someone is raising hand. Okay,
చెప్పండి వెంకట్. మ్యామ్ ఒకసారి గ్లోబల్ కమ్యూనికేషన్ అని చెప్పరా, అర్థం కాదా? వర్బల్ కమ్యూనికేషన్ ఒకసారి చూడండి, మీకు Global. స్క్రీన్ షేర్. వర్బల్, see once I'm sharing the screen. ఓకే, ఇక్కడ చూడండి. Srivan, mute everyone. Okay, wait. Types of communication. There are 4 types of communication. Verbal, VERBAL. It's verbal communication. First one. Second one is non-verbal communication. And the third one is written communication. And the fourth one is visualization communication. The first one మనం నేర్చుకుంటున్నాము, అది వర్బల్ కమ్యూనికేషన్ అంటాము. ఏదైతే ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడతామో లేదా ఏదైతే టెలిఫోన్ లో మాట్లాడతామో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఒకసారి డెఫినేషన్ చూడండి. ద వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్. ఓరల్ అంటే ఏదైతే మనం నోట్ తో మాట్లాడతామో దాన్ని ఓరల్ అంటారు. ఓకే, వర్బల్ కమ్యూనికేషన్ ఎలాంటి కమ్యూనికేషన్ అంటే ఏదైతే మనం నోట్ తో మాట్లాడతాం, ఓరల్ కమ్యూనికేషన్ వేర్ ఎక్కడైతే ద మెసేజ్ ఇస్ ట్రాన్స్మిటెడ్ త్రూ అ స్పోకెన్ వర్డ్స్. మెసేజ్ అనేది ట్రాన్స్మిటెడ్ అంటే పంపిస్తున్నాం. ఓకే, మన మెసేజ్ ఎప్పుడైతే మనము స్పోకెన్ వర్డ్స్ ద్వారా పంపిస్తున్నామో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. హియర్ ద సెండర్ గివ్స్ వర్డ్స్ టు హిస్ ఫీలింగ్స్, థాట్స్, ideas and opinions and express them in the form of speeches, discussions, presentations and conversations. సో ఇక్కడ ఏమవుతుందంటే సెండర్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని సెండర్ అంటారు. ఓకే, సెండర్ గివ్స్ వర్డ్స్ టు హిస్ ఫీలింగ్స్, థాట్స్, ఐడియాస్ అండ్ ఒపీనియన్స్. అంటే వాళ్ళకున్న ఫీలింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టీచింగ్ యూ క్లాస్. సో నాకున్న ఐడియాస్, నాకున్న థాట్స్, నాకున్న ఫీలింగ్స్ ని మీతో షేర్ చేస్తున్నాను. సో ఐఎమ్ గివింగ్ యూ ద మెసేజ్. సో దట్ ఈస్ ఓరల్ గా ఇస్తున్నాను. సో దీన్ని వర్బల్ కమ్యూనికేషన్. ఏదైతే మనం చేస్తున్న కమ్యూనికేషన్ మీరు నేర్చుకుంటున్నారో అండ్ నేను చెప్పే ప్రాసెస్, ఈ ప్రాసెస్ ఏంటి, వర్బల్ కమ్యూనికేషన్. ఇక్కడ ఏంటంటే సెండర్ అనే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్, థాట్స్, ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు వర్డ్స్ ద్వారా. ఓకే, ఆ వర్డ్స్ ని స్పీచెస్ రూపంలోనో, డిస్కషన్ రూపంలోనో, ప్రెజెంటేషన్ లేదా కన్వర్జేషన్ రూపంలో వాళ్ళ వరకు రీచ్ అవుతుంది, రిసీవర్ కి రీచ్ అవుతుంది. సో ఆల్ దిస్ ఈస్ నోన్ యాజ్ వర్బల్ కమ్యూనికేషన్. ఎనీ డౌట్? వెయిట్, ఐ యామ్ కమింగ్. Hope you all understood about verbal communication. Any doubt? Wait, I am seeing our chat. Someone is asking which subject. It is soft skills subject. ఇప్పుడు మనకి రెగ్యులర్ గా మీకు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాబట్టి మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ కాకుండా లైఫ్ లోని మనకి ఇంటర్వ్యూ ఫేస్ అవడానికి కానీ లేదంటే మనకి లైఫ్ లో లీడ్ ఓకే, మీకు ఇంటర్లో ఉండే రెగ్యులర్ సబ్జెక్ట్స్ కన్నా ఇవేంటంటే మీకు లైఫ్ లో యూజ్ అవుతాయి. లైఫ్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఏంటంటే లైఫ్ లో మనకి ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఎవరితోనైనా మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలన్నది నేర్పించే క్లాసెస్ ని సాఫ్ట్ స్కిల్స్ అంటారు. సో ఇదే సబ్జెక్ట్ ఈరోజు అందరూ ఎవరు అడుగుతున్నారు వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అని. ఈ సబ్జెక్ట్ లో ఏంటంటే బేసిక్స్ నేర్చుకుంటాం, లైఫ్ లో ఎలా మాట్లాడాలి, సక్సెస్ అవ్వాలంటే ఏమేమి మనకు ఉండాలనేది నేర్చుకుంటాము. సో ఇన్ దట్ వీఆర్ లెర్నింగ్ కమ్యూనికేషన్. ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లేకపోతే ఏమీ జరగదు కాబట్టి అది మనం నేర్చుకుంటున్నాం. సో దాంట్లో మనం కమ్యూనికేషన్ డెఫినేషన్ నేర్చుకున్నాము, నెక్స్ట్ ప్రాసెస్ నేర్చుకున్నాము, టైప్స్ నేర్చుకున్నాము. దాంట్లో ఫస్ట్ టైప్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది నేను మీకు చెప్పాను. సో వర్బల్ కమ్యూనికేషన్ ఏంటంటే ఏదైతే ఓరల్ గా మాట్లాడుతున్నామో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఐఎమ్ గివింగ్ యూ స్పీచ్ about my words and my thoughts regarding the topic. That is verbal communication.
So I think you all understood till now. Someone is asking questions. Prasanna, you can talk. ప్రసన్న అన్మ్యూట్ చేసుకొని అడగండి మీకు ఏం ప్రాబ్లం అయితే అది. ఓకే, అండర్స్టూడ్. లిజనింగ్ ఫర్ క్లాస్. ఓకే. Excuse me, ma'am. ఎస్ ఎస్. డియర్ స్టూడెంట్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే మేడం తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అన్నెసరీగా మీరు రైజ్ చేయొద్దు. ఓకే, సీరియస్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు, లేదంటే మీరు చాట్ బాక్స్ తో అయినా మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, అండ్ దయచేసి మీరందరూ మీ తాలూకా నేమ్స్ అవి ప్రాపర్ ఫార్మేట్ లో పెట్టుకోండి. ఇలా స్పెషల్ సింబల్స్ ఇలా ఇలా ఏమీ పెట్టొద్దు. మీ నేమ్ పెట్టండి, మీ ఇనిషియల్ నేమ్ అండ్ మీ నేమ్ అన్నది మీరు పెట్టుకోండి. ఓకేనా? స్పెషల్ సింబల్స్ అవి తీసేసి మీరు ప్రాపర్ గా ఫార్మేట్ లో మీ నేమ్ పెట్టుకోండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే నేను మాట్లాడతాను. Someone Micromax C2A PLS wants. Yes, చెప్పండి చెప్పండి. ఎవరు? చూడండి, మీరు ఒకవేళ డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి క్వశ్చన్స్. ఇంపార్టెంట్ అనిపిస్తే నేను ష్యూర్ గా డిస్కస్ చేస్తాను. రైజ్ హ్యాండ్ చేసి మళ్ళీ మేమేమో అన్మ్యూట్ చేసేసరికి ఏమేమి ఉండట్లేదు క్వశ్చన్స్. సో ఏదైనా ఓకే, వి ఆల్ లెర్న్ అబౌట్ కమ్యూనికేషన్. డెఫినేషన్ అందరికి అర్థమైంది కదా? ఉషా, రాణి, సిఈసి ఉన్నారు కదా, ఆ క్లాస్ నుంచి ఎవరైనా చెప్తారా? సి ఇంటరాక్షన్ గా ఉండాలి, ఇంటరాక్టివ్ గా లేదు సెషన్. యు ఆల్ షుడ్ ఆల్సో స్పీక్ ఇఫ్ యూ వాంట్ టు. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ సమ్. రవిశంకర్, ఇట్స్ అ క్లాస్ రూమ్ ఆఫ్ 3 members ఐ థింక్. ఇప్పటి వరకు జరిగింది ఎవరైనా చెప్తారా? కొంతసేపు తర్వాత ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు హెడ్ అందరూ వస్తారు. So they will ask you what you have learned and how far you have understood it. They will see. So anyone want to tell what they have learned till now? Hemant? Shall I continue or you want to talk? If you want to talk, raise your hand. Conversation ki basic madam, I can't understand this. Okay, what is the basic of conversation? I think they want to ask. Some people are asking it. Basics of conversation అంటే థాట్స్ ని ఎక్స్చేంజ్ చేయడమే కన్వర్జేషన్. అంటే మనం మాట్లాడే ప్రాసెస్ ని కన్వర్జేషన్ అంటారు. దానికి బేసిక్ అంటే మనకి ఏవైతే మన ఫీలింగ్స్, మన థాట్స్, మన ఐడియాస్ ఉన్నాయో వాటిని వర్డ్స్ రూపంగా మనం ఫార్మ్ చేయడమే కన్వర్జేషన్. బేసిక్స్ ఆఫ్ కన్వర్జేషన్. So okay, now I am going with the next topic, that is non-verbal communication. Verbal చూసాం కదా, it is face to face and telephone or Zoom calls, everything. Whatever is going through oral గా మనం ఏదైతే మాట్లాడతాం అవన్నీ verbal communication కింద వస్తాయి. ఇప్పుడు నాన్ వర్బల్ అంటే ఏమవ్వచ్చు? ఏవైతే ఓరల్ గా జరగవు దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఒకసారి పీపీటీ చూడండి, అర్థమవుతుంది. Okay, all learned about verbal communication. Next is non-verbal communication. So non-verbal, the non-verbal means without words. Okay, verbal ante with words, non-verbal ante without words. Thus non-verbal communication is a communication without words. Words lekunda communication ela chestam? Okay, through eye contact, facial expression, body language. Okay, all these are non-verbal communication.
Okay, someone is raising their hand. Ma'am, will you say examples of verbal communication, please? Okay, examples of verbal communication అంటే ఇప్పుడు నేను స్పీచ్ ఇస్తున్నాను అనుకోండి, దట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్. Someone is sharing the screen. ఓకే, వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏదైతే మనం స్పీచ్ రూపంలో ఇస్తున్నామో, లేకపోతే ఇప్పుడు క్లాస్ జరుగుతుంది అనుకోండి, ఎవ్రీథింగ్ ఏదైతే మాటల రూపంలో జరుగుతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అ వర్బల్ కమ్యూనికేషన్. ఎగ్జాంపుల్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్, ఇట్ మే బి ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్, టెలిఫోనిక్ కమ్యూనికేషన్, జూమ్ సెషన్స్, వీడియో కాన్ఫరెన్సెస్, ఏదైనా వర్బల్ కమ్యూనికేషనే. ఎందుకంటే వర్డ్స్ అనేవి పాస్ అవుతున్నాయి. నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు వినగలుస్తున్నారు, మీరు ఏదైతే చెప్తున్నారో అది నేను వినగలుస్తున్నారు. సో ఎవ్రీథింగ్ whichever has this process is a verbal communication. Second, coming to non-verbal communication. Non-verbal communication అంటే వర్డ్స్ ఉండవు, ఓకే, ఓన్లీ త్రూ బాడీ లాంగ్వేజ్. మన బాడీ గెస్చర్స్ వలన, ఐ కాంటాక్ట్ ద్వారా, లేదా ఇంకేదైనా, ఓకే, వర్డ్స్ అనేది యూజ్ చేయలేనప్పుడు దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వాచింగ్ అట్ యూ, ఓకే, ఆల్ ఆర్ మేకింగ్ నాయిస్, దెన్ ఐ విల్ సే లైక్ దిస్. Then you understood that it means you have to keep calm. ఓకే, నేను ఇలా కానీ అంటే మీకు అర్థమవుతుంది మీరు కామ్ గా ఉండాలని. సో ఎలా అర్థమైంది, నేనేమి చెప్పకుండా? ఓకే, దట్ ఈస్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మీ ఫ్రెండ్ క్లాస్ లో ఉన్నారు, ఓకే, మీ పక్కనే కూర్చున్నారు మీ ఫ్రెండ్, మీరు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళని ఏదైనా పెన్ పెన్సిల్ అడగాలి అనుకుంటున్నారు. క్లాస్ రూమ్ లో సార్ కానీ మేడం Sorry for the interruption. Everyone, please listen to me. I have something to say. Shrivani, mute everyone. Okay. సో మనకి 11 o'clock కి ఏపీఎస్ఎస్బిసి వాళ్ళు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు జాయిన్ అవుతారు, మన క్లాస్ కి జాయిన్ అవుతున్నారు. సో దే మే ఆస్క్ యూ క్వశ్చన్స్, ఓకే, క్వశ్చన్స్ అనేది అడగడం జరగచ్చు. అండ్ ఐ విల్ బి రిపీటింగ్ ద సేమ్ థింగ్, ఓకే, నేను ఏదైతే మీకు క్లాస్ చెప్పానో అదే స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్తాను. వాట్ ఈస్ కమ్యూనికేషన్ ఏంటి, వాట్ ఈస్ కమ్యూనికేషన్ టైప్స్, అండ్ వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ వరకు మనం మాట్లాడుకుందాము. వాళ్ళు కానీ జాయిన్ అయినాక 11కి షార్ప్ గా జాయిన్ అవుతారంట. అప్పటి వరకు ఏదైతే క్లాస్ జరుగుతుందో అదే మళ్ళీ రిపీట్ చేస్తాం కాబట్టి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరగచ్చు. అండ్ ఐ మే బి ఆల్సో ఆస్కింగ్ యూ క్వశ్చన్స్, సో బీ అలర్ట్ గా ఉండండి. అండ్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు భయపడకుండా రిలాక్స్డ్ గా ఆన్సర్ చెప్పండి. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ సంథింగ్, please respond to me, okay, so that in future you may get benefited from this program. Okay, ఈ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందని చూడడానికి హైయర్ ఆఫీషియల్స్ వస్తున్నారు. సో బీ అలర్ట్, అన్నెసరీగా ఎవరు సౌండ్స్ చేయడం అవి చేయకండి. ఓకే, ఇఫ్ ఐ అన్మ్యూట్, యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్, రేజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ గివ్ యూ పర్మిషన్. ఓకే, తంబి, సమ్వన్, కసిమల్ల తంబి, ఓకే, చెప్పండి. అన్మ్యూట్ చేశాను. మీరు అన్మ్యూట్ అని చేసినప్పుడు నేను మీకు పర్మిషన్ ఇస్తాను, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అని. మీరు అక్కడ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. అండ్ ఇంకా చాట్ బాక్స్ లో కూడా పెడుతున్నారు కదా, అది నేను టైం టు టైం చూస్తాను. ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం. am I audible? ప్రాబ్లం ఉందా ఏమైనా? ఓకే,
Okay, let's talk about non-verbal communication. Non-verbal communication ante edaithe through words avvavu. Okay, anything which is not done by words. Okay, words తో జరిగేది verbal communication, words లేనిది non-verbal communication. What is non-verbal communication అంటే ఏం చెప్తారు? ఎవరైనా చెప్పండి. Okay, Anjali. Unmute yourself. I'm giving you the permission. Ma'am, non-verbal communication means only body language. Without words, ma'am, eye contact, Only facial body language. yes. Yes, Without yes, words. very good. So non-verbal communication ante through eyes. Okay, through eyes, through our body language, through our gestures. Body language అంటే మనం బాడీలో ఏదైనా మూమెంట్ చూపిస్తాం కదా, దాని బాడీ గెస్చర్స్ అని కూడా అంటారు. ఓకే, సో ఆల్ దిస్ ఆర్ అబౌట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, నితినా ఓకే, టాక్. ప్రవళిక మాట్లాడాలనుకుంటుంది. ఓకే, వాట్ ఈస్ యువర్ డౌట్ ప్రవళిక? Nothing, madam. Nothing. Okay, don't raise your hands if you don't have any doubt. Okay, see, so non-verbal communication ante words lendi. Okay, that's clear. Ante through facial expressions, through body language, through body gestures, ఏదైనా దాన్ని non-verbal communication అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రెండు ఉన్నాయి. ఒకటి రిటర్న్ కమ్యూనికేషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్. ఈ రోజు మన టాపిక్ వచ్చి రిటర్న్ కమ్యూనికేషన్. సో రిటర్న్ కమ్యూనికేషన్ అనేది నేను కొంచెం లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ ఇంకో టైప్ ఏంటి, విజువల్ కమ్యూనికేషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ విజువల్ కమ్యూనికేషన్? లెట్స్ హ్యావ్ అ లుక్. ఓకే, ఇక్కడ చూడండి ఇంకోసారి. నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ద టర్మ్ నాన్ వర్బల్ మీన్స్ వితౌట్ వర్డ్స్. Thus, non-verbal communication is communication without words. Example, eye contact, facial expressions, body language. Eye contact అంటే కంటి ద్వారా ఐ కాంటాక్ట్ ద్వారా ఏదైనా హింట్స్ ఇవ్వడం, అవన్నీ ఐ కాంటాక్ట్ లోకి వస్తాయి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం మనసులో ఉన్నది చెప్తాం కదా, దాన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. బాడీ లాంగ్వేజ్ అంటే మన బాడీ మూమెంట్స్ ని బాడీ లాంగ్వేజ్ అంటారు. Now coming to visual communication, it is the act of using photographs, art, drawings, charts, emojis, signs, and graphs to convey information. Visuals are often used as an aid during this presentation. Yeah, wait. Yes, someone want to talk. Anand. చెప్పండి, ఎవరికి ఏం డౌట్ ఉంది? Okay, someone is asking what is body language and what is eye contact. Eye contact is nothing but ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీరు క్లాస్ లో ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఆల్ ఇన్ ద క్లాస్ అండ్ ఐఎమ్ లుకింగ్ అట్ ఓన్లీ వన్ పర్సన్ అండ్ సేయింగ్. నేను ఒక పర్సన్ వైపే చూసి క్లాస్ చెప్తే ఎలా ఉంటుంది? మిగిలిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందా? నో, దే వోంట్ ఫైండ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ దెమ్. సో ఐ కాంటాక్ట్ అంటే మనం మాట్లాడే వ్యక్తితో మన ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే వాళ్ళు వింటారు ఈజీగా. ఓకే, కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఐ కాంటాక్ట్ అంటే కళ్ళ ద్వారా మాట్లాడేదాన్ని ఐ కాంటాక్ట్ అంటారు. బాడీ లాంగ్వేజ్ అంటే మన బాడీ, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ వింటున్నప్పుడు ఇలా డీలాగా కూర్చున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ లేదని అర్థమవుతుంది. అదే స్ట్రైట్ గా కూర్చుంటే ఓకే దే ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ అని అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? మనం కూర్చుండే విధానం బట్టి. అలాగే మనం నడిచేటప్పుడు ఫాస్ట్ గా రన్ చేస్తుంటే ఏదైనా వర్క్ ఉండి మనం ఫాస్ట్ గా వెళ్తున్నామని వేరే వాళ్ళకి అర్థమవుతుంది. అదే రిలాక్స్డ్ గా వెళ్తున్నామంటే దే ఆర్ గోయింగ్ రిలాక్స్ మీన్స్ we will see that they are okay. సో ఆల్ దిస్ మనకి తెలియకుండానే మనం చాలా బాడీ లాంగ్వేజెస్, బాడీ గెస్చర్స్ ఇస్తున్నాం. అవన్నీ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ అంటాం.
ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఒక్కొక్కసారి కోపంగా ఫేస్ పెట్టడం, ఒక్కొక్కసారి ఇటు అటు తిప్పడం మాట్లాడుతున్నప్పుడు, ఇవన్నీ ఏంటంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కమ్యూనికేషన్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి వేరే వాళ్ళకి మనం ఏమనుకుంటున్నాం అనేది క్లియర్ కట్ గా చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ వెరీ సాడ్ అండ్ ఐ విల్ కీప్ క్వైట్, యూ విల్ డెఫినెట్లీ ఆస్క్ మీ వాట్ హ్యాపెన్, రైట్? అలాగే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటే, ఎప్పుడు నవ్వుతూ ఉంటే మీకు కూడా ఓకే షీఈ్ హ్యాపీ అలా అర్థమవుతుంది కదా. సో ఆల్ దీస్ ఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మన ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మన కంటి ద్వారా మాట్లాడేవన్నీ ఐ కాంటాక్ట్, అండ్ మన బాడీ ద్వారా ఏదైతే మాట్లాడతామో అవన్నీ బాడీ లాంగ్వేజ్. సో ఇవన్నీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ లోనే టైప్స్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ ఇస్ విజువల్ కమ్యూనికేషన్. శివ కింగ్, సమ్వన్ ఇస్ రేజింగ్ హ్యాండ్స్. శివ చెప్పండి. Okay, anyone has doubts, please raise your hand. Someone is asking, good morning ma'am, can you please repeat once again about communication? Okay, wait a minute. Oh, sorry. Okay, see, what is communication? Someone is asking. Communication is a process of act of changing, of giving information, receiving and exchanging our thoughts. Okay, మనం ఏదైతే కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనకున్న థాట్స్, మనకున్న ఐడియాస్, ఒపీనియన్స్ అన్ని ఎక్స్చేంజ్ చేయడం. ఓకే, రిసీవర్స్ కి మనం ఫస్ట్ గివింగ్. ఓకే, మన వర్డ్స్ అనేది గివ్ అంటే ఇవ్వడం. ఓకే, వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద రిసీవర్ విల్ రిసీవ్ and he will exchange the information. So the process is known as communication. The act of giving, receiving or exchanging information is known as communication. The basic, for example, I am the sender, you are the receiver. నేను ఏదైతే మాట్లాడుతున్నానో దాన్ని మీరు వింటున్నారు. ఓకే, విని దానికి అకార్డింగ్లీ మీ ప్రాబ్లమ్స్ కానీ మీ క్వశ్చన్స్ కానీ రేజ్ చేయడం, లేకపోతే మీ ఒపీనియన్ చెప్పడం, ఆ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దాన్నే కమ్యూనికేషన్ అంటారు. ఇట్ ఈస్ గివింగ్, రిసీవింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ద ఐడియాస్, ఒపీనియన్స్ అండ్ ఇన్ఫర్మేషన్. దిస్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ communication. So we are talking about visual. Someone asked Morse. Morse is coding of telephonic code. It is. So it's not a, what we say, it's not a non-verbal communication. It's a coding. Okay. Coming to visual communication. Visual means anything which we can see and feel. That is visual. అంటే ఏదైతే మనం చూసి ఫీల్ అవ్వగలం దాన్ని విజువల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫోటోగ్రాఫ్, ఓకే, వీడియోస్, ఆల్ దీస్ ఆర్ విజువల్ ఎఫెక్ట్స్. విజువల్ అంటేనే ఏదైతే మనం చూడగలం దాన్ని విజువల్ అంటారు. సో విజువల్ కమ్యూనికేషన్ అంటే ఏదైతే మనం చూసి నేర్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ లుకింగ్ అట్ అ వీడియో. For example, you students are looking at me and learning, right? You're looking at the phone screen or laptop screen. All these are visual type. So this is visual communication. Okay, is visual communication a verbal communication? ఎవరైనా చెప్తారా విజువల్ కమ్యూనికేషన్ వర్బల్ కమ్యూనికేషన్ ఒకటేనా అని? ఎనీవన్ వాంట్ టు టాక్? Explain again, madam. Explain. చెప్పండి. Visible communication is a type of oral communication, and visual communication is the art of using photographs and drawing charts, emojis, graphs to convey information. Very good. Thank you, ma'am. Anjali told her, right? Okay. Pravalika ఏం చెప్పాలనుకుంటున్నారు? Pravalika want to talk something. Yes, madam. Visual communication, it is the act of using photographs, maps and videos. In our textbook, we have bar graphs and pie charts. In our textbooks, Okay. bar graphs and pie charts. Right. Very good. Very good, Pravalika.
Okay, so hope you all understood about visual communication ante choose in effect. Okay, I'm sharing the PPT. Look at me. Okay, visual communication చూడండి. It is the act of using photographs, art, drawings, charts, emojis, signs, and graphs to convey information. Okay, it's the act of యూజింగ్ మనం ఫోటోగ్రాఫ్స్ కానీ ఆర్ట్ అంటే ఏంటి ఏదైనా కళ. ఓకే, కళ కానీ డ్రాయింగ్స్, చార్ట్స్, ఎమోజీస్ అంటే ఏంటి మన స్మైలీ సింబల్స్ ఉంటాయి చూసారా, స్మైలీ సింబల్స్ ని ఎమోజీస్ అంటారు. ఓకే, సైన్స్ కానీ గ్రాఫ్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మనం ఫోటోగ్రాఫ్స్, మనకున్న టాలెంట్, కళలు, డ్రాయింగ్స్, చార్ట్స్, ఎమోజీస్, సైన్స్ అండ్ గ్రాఫ్స్ ఏది యూజ్ చేసినా దాన్ని విజువల్ కమ్యూనికేషన్ అంటారు. విజువల్ అంటే చూడడం. ఓకే, ఇట్ మీన్స్ టు సీ. సో బై సీయింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ బై సీయింగ్ ఆర్ట్స్, డ్రాయింగ్స్, చార్ట్స్, ఎమోజీస్ అండ్ సైన్స్, if we learn anything, that is visual communication. Visual are often used as an aid during presentation చెప్పేటప్పుడు విజువల్ అనేది ఒక హెల్ప్, ఎయిడ్ అంటే హెల్ప్ లాగా వాడతాం. Okay, hope you all understood about visual communication. I'm coming back. Hope you understood about visual communication. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మేడం ప్లీజ్ రిపీట్. ఓకే, someone want to repeat me? Which topic you want to repeat me? Visual communication. Okay. Project digital classes. Okay. See everything like visual ఓకే, ప్రొజెక్టర్ లో వచ్చింది కూడా విజువల్ కమ్యూనికేషనే. ఇప్పుడు జూమ్ కాల్స్ లో వచ్చేది కూడా విజువల్ కమ్యూనికేషనే. Okay, what is visual communication? It is nothing but the communication done by seeing something. Okay, by learning anything by seeing or by observing. Okay, మనం ఏదైనా చూసి నేర్చుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోటోగ్రాఫ్ ని, చార్ట్స్ ని, ఏదైనా కళని, ఆర్ట్స్ ని, మళ్ళీ పెయింటింగ్స్, అలా దేన్నైనా చూసి నేర్చుకుంటున్నాం. స్క్రీన్ మీద వచ్చేవి ఏదైనా ఫోన్ లో కూడా చూసి నేర్చుకుంటే అదన్నీ ఏంటంటే మనం చూసి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇట్స్ visual communication. Okay, so till now hope you all understood till now. So first thing we have learned is what is communication. Second thing is types of communication, process of communication. Next is types of communication. There are 4 types of communication, that is verbal, non-verbal, written communication and visual communication. And after that we have learned verbal communication, non-verbal communication, and now visual communication. Till here anyone has any doubt, please ask me. Chat lo పెట్టండి అమ్మా, నేను చూస్తున్నాను chat. Pranay, data communication data communication, differentiation between visual and verbal communication. Okay, someone is asking difference between visual and verbal communication. Okay, verbal communication అంటే మనం వర్డ్స్ తోని డిస్కస్ చేసుకుంటే దాన్ని verbal communication అంటాము. We are using our words. Okay, face to face, telephone, Zoom and all these are verbal communication. Visual communications అయితే ఓన్లీ జస్ట్ చూసి నేర్చుకుంటున్నాం. ఓకే, దట్ ఈస్ ఏదైనా మనం చూసి నేర్చుకుంటున్నాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫ్, వీడియోస్, అవి మనం చూసి నేర్చుకుంటాం. అప్పుడు మనం వీడియోతో మాట్లాడగలమా? కెన్ వి టాక్ విత్ వీడియోస్ ఆర్ కెన్ వి టాక్ విత్ ఫోటోగ్రాఫ్? వి కాంట్ టాక్, బట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్, రైట్? సో ఆల్ దట్ ఆర్ విజువల్ కమ్యూనికేషన్. వర్బల్కి వచ్చేసరికి ఏంటంటే మనం థాట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, వర్డ్స్ ని, ఫీలింగ్స్ ని అన్నిటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు త్రూ స్పీచెస్, presentations and conversation. All these are verbal communication, and visual communication is different from verbal, as we can only see it and learn. We cannot give answers in visual communication, but in verbal communication we can give. So till now any doubt?
Okay. అవ్వండి. మ్యామ్ మార్క్స్ కోడ్ ఏ కమ్యూనికేషన్? మ్యామ్ మార్క్స్ కోడ్ ఏ కమ్యూనికేషన్? See everyone, inauguration meeting is going to on. I will be dealing with communication. Starting nunchi mottam cheptanu. I will be asking you questions. You should also give your response. Okay. Wait a minute. Someone is asking question. Junior College Venkatagiri something. You people can talk. I have unmuted you. Okay. I'm explaining everything again. Someone asked me to explain everything. Okay. What is communication? First thing is, what is communication? ఎవరైనా చెప్తారా మీకు అసలు కమ్యూనికేషన్ గురించి ఏం తెలుసు? Anyone want to speak about communication? Pravalika, you can. Communication is the act of giving, receiving, or exchanging information, ideas, and opinions. Okay, very good. Anything else? తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మీకేం అర్థమైందో? మన యొక్క అభిప్రాయాలని మన ఆలోచనలను వ్యక్తపరచడమే. Okay, very good. Okay, someone want to speak. Madam, చెప్పండి. మన అభిప్రాయాలను ఆలోచనలను వ్యక్తపరచడం. Okay, very good. Okay, so communication is nothing but it's a process of giving, receiving, or exchanging information. Someone sounds. Okay, the process of giving, receiving, or exchanging information is known as communication. Now, what is the process of communication? Process ఏంటి అసలు communication అంటే, there is a sender. Sender అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు sender. And ఎవరైతే వింటున్నారో, who is listening or who is there to take the information, they are the receiver. Okay, sender will pass the message, the receiver will take it, understand it, and he will give the feedback. Feedback అనేది రిటర్న్ రూపంలో కనిపిస్తారు. సో ఈ ప్రాసెస్ ని మనం ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. ఒకసారి పీపీటీ షేర్ చేస్తున్నాను, చూడండి. See, introduction to communication. Communication is the act of giving, receiving, or exchanging information, ideas, and opinions so that the message is completely understood by the both parties. So communication ante entante, it's the act of giving. Giving ante ivvadam. Receiving means తీసుకోవడం, or exchanging information. Exchange ante pass చేసుకోవడం. So communication is the act of giving, receiving, or exchanging information, ideas, and opinions so that the message is completely understood by the both parties. Message should be completely understood. It should not be partial or unknown. ఇప్పుడు నేను ఏదైనా మెసేజ్ మీకు పాస్ చేస్తున్నానంటే ఇట్ షుడ్ బి కంప్లీట్లీ అండర్స్టూడ్. అంటే మొత్తం అర్థం అవుతే దాన్ని ఆ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ గా జరిగినట్టు. ఓకే, సో కమ్యూనికేషన్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ గివింగ్, receiving, or exchanging information, ideas, and opinions so that the message is completely understood by the both parties.
Next is the process of communication. What is the process of communication? As I said, సెండర్ అంటే ఎవరైతే మెసేజ్ పాస్ చేస్తున్నారో వాళ్ళని సెండర్ అంటాం. ఇక్కడ గ్రీన్ షర్ట్ లో ఉన్నారు చూసారా, హీఈస్ ద సెండర్ అండ్ ద వన్ విత్ yellow షర్ట్ ఈస్ ద రిసీవర్. హీఈస్ గివింగ్ ద మెసేజ్. వాట్ ఈస్ దట్? హాయ్ ఆల్ఫ్రెడ్, హౌ ఈస్ యువర్ సిస్టర్? yellow షర్ట్ అతను విన్నారు. ఓకే, హీఈస్ రిసీవింగ్ ఇట్ అండ్ హీఈస్ గివింగ్ ద ఫీడ్బ్యాక్ అంటే అతను ఆన్సర్ ఇస్తున్నారు. ఓ, షీఈస్ ఫైన్, షీ జస్ట్ హ్యాడ్ అ బేబీ. ఓకే, దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ కమ్యూనికేషన్. ఇక్కడ సెండర్ మెసేజ్ పాస్ చేస్తే రిసీవర్ రిసీవ్ చేసుకొని ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నారు. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఈస్ వాట్ ఈస్ కమ్యూనికేషన్ ప్రాసెస్? ఇట్స్ అ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎ మెసేజ్ ఫ్రమ్ ఎ సెండర్ టు ద రిసీవర్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ మేనర్. ఈ ప్రాసెస్ నే సేమ్ ఇలాగా చెప్తున్నారు. Next is the types of communication: verbal communication, non-verbal communication, written communication, and visualization communication. Till now we have learned verbal communication, non-verbal communication, and visualization communication. So in verbal communication, we have learned that it is face-to-face communication and it can be also a telephonic communication. Okay, ఇక్కడ వరకు మనం అయితే చూసాం కదా, మీకు అర్థమయ్యే ఉంటది వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఇట్ డన్ త్రూ బాడీ లాంగ్వేజ్, బాడీ గెస్చర్స్. రిటర్న్ అంటే బుక్స్, మ్యాగజైన్స్ ఆర్ ఈమెయిల్స్. కమింగ్ టు విజువలైజేషన్, ఇట్ ఈస్ త్రూ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ ఆర్ మ్యాప్స్. verbal communication: the verbal communication is a type of oral communication where the message is transmitted through the spoken words. Verbal communication ante verbal ante oral, okay, anything through words, okay, that is known as verbal communication. The verbal communication is a type of oral communication. Oral ante through words. So the verbal communication is a type of oral communication where the message is transmitted through the spoken words. మన వర్డ్స్ ద్వారా మెసేజ్ ట్రాన్స్మిట్ అవుతే దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటాం. The verbal communication is a type of oral communication only through words. That is known as verbal communication. What are the examples of verbal communication? Face-to-face communication, telephonic communication. All these are the done through words. Here, the sender gives words to his feelings, thoughts, ideas, and opinions. Wait a minute. ఇక్కడ సెండర్ తన వర్డ్స్ రూపంలో ఫీలింగ్స్ ని, థాట్స్ ని, ఐడియాస్ ని, ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పీచెస్, డిస్కషన్స్, ప్రెజెంటేషన్స్ అండ్ కన్వర్సేషన్. Non-verbal communication. The term non-verbal means without words. అసలు వర్డ్స్ అనేది యూజ్ చేయం, దాన్ని non-verbal communication అంటారు. Thus, non-verbal communication is a communication without words. Example: eye contact, facial expressions and body language. Eye contact అంటే మన కళ్ళ ద్వారా ఏదైతే మన కళ్ళ కాంటాక్ట్, ఐ కాంటాక్ట్ through eyes is known as non-verbal communication. Facial expressions are the expressions included in our face. It may be like excitement, anger, happiness. All those are facial expressions. Body language ante మన బాడీలో ఉన్న గెస్చర్స్ బట్టి వచ్చేదాన్ని non-verbal communication అంటాం. Coming to visual, it is the act of using photographs, arts, drawings, charts, emojis, signs and graphs to convey information. Visuals are often used as an aid during the presentation. Hope ikkadi varaku andaru clear ga unnaru. I have given an overview of what we had learned till now. Any doubts? అవ్వండి లహరితో. రామకృష్ణారెడ్డి గారితో ఒకసారి చెప్పండి. ఎస్ సార్.
Sri garu. Good morning, Larry garu. Rajendra here. Yes, sir. Good morning, sir. Yeah, sir would like to interact with you. Okay, sure, sir. Ramakrishna sir. Director. Commissioner Intermediate Education. Commissioner Intermediate Education. Okay. Good morning, sir. Interact on, sir. Good morning, madam. Yes, sir. Currently, how many students are logged in? System sir ke access అయితే సార్ బొమ్మ కూడా Sir, కనిపిస్తుంది. nearly 300. 300. How is their response? Whether the initial attainments, any exam or any interaction was taken with them to find out their standard? Sir, actually, we have not conducted any exam, but we had a demo class earlier. Okay. We just estimated their levels, and I just taken 2 classes in that demo period. They responded nicely, but they don't understand if we totally talk in English. Okay, but if we use bilingual, they are comfortable and they are understanding, and they are also responding to my class. Okay. Yes, madam, this is the major challenge. So they may have the different levels of standards, and first initially we have to assess their standard, and then we have to value add to them to increase their standards. So it may be the heterogeneous group also. That's another challenge. So Yes, sir. better if it's possible, you can give a kind of small online test kind of thing to them. Okay. To assess We are their doing standards. Yes, sir. So that at the end of the course, we understand that how they progressed and how useful the course is to them. And my second request also is that make it more, as it is a communicative skills impartial, make it more two-way communication rather than interactive. Yes, sir. Sure. Rather than a monologue, so that they develop the participation skills. Thank you. Okay, sure. Thank you, sir. I will consider this 2 points. You can anytime intercept and see the program how it is happening. Sure. So who is having password? You are having. So that you can also see the from your chat. చెప్పండి అమ్మాయిని మాట్లాడమని. Thank you, Lahari. Anything you want to say? Sir, I will consider these 2 points. I will conduct one online test if possible, and I will make the session interactive so that they can understand it easily. Sir, no doubts regarding the schedule. I have idea regarding the program. We are very confident. Please go ahead. Thank you, sir. Okay. Till now, any doubts you can ask, students can ask anything regarding the topic. No doubts, no doubts. Okay. Okay, I'm going further. So we have seen what is verbal communication, non-verbal communication, and visual communication. Coming to our topic, it is written communication. So what is written communication? Wait a minute. Okay, we have learned about communication, process of communication, what is communication process, types of communication, verbal communication, non-verbal communication, visual communication. Now we are going to learn written communication. Written communication ante entanedi manam nerchukundaam. In written communication,
information is exchanged using written symbols, words, and sentences. It is the sharing and exchanging of written symbols between individuals or groups. It is also the presentation of ideas in a coherent manner in written form. సో ఓకే, రిటర్న్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ ని రిటర్న్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింబల్, వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. ఆల్ దిస్ కమ్ అండర్ రిటర్న్ కమ్యూనికేషన్. ఓకే, సో రిటర్న్ కమ్యూనికేషన్ ఏంటంటే రిటర్న్ ఫామ్ అంటే ఏంటి? రిటర్న్ అంటే రాసే ఫామ్ లో ఏదైతే రిటర్న్ ఫామ్ లో ఉందో దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ యూజింగ్ సమ్ సింబల్స్ ఇన్ ఏ రిటర్న్ ఫామ్, ఏదైనా సింబల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్ దిస్ ఆల్ ద బెస్ట్ సైన్, రేజింగ్ మై థమ్, or I'm drawing it in the form of written. If I show anything in the form of written, that is written communication. It may be a letter. If I wrote a letter to all of you and shown on the screen, it's a type of written communication. Written ante రాసిన form లో ఏమన్నా అట్లని written communication అంటాం. Documents, information, everything which is in the form of written. See here, in written communication, information is exchanged using written symbols, words and sentences. Information అనేది ఎక్స్చేంజ్ చేస్తున్నాం ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఎలా చేస్తున్నాం? యూజింగ్ సింబల్స్, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. We are using symbols, words and sentences in the written form. That is known as written communication. It is the sharing of exchange of written symbols between individuals or groups. Okay, between two individuals it can be done, or in groups. ఒక గ్రూప్ లో మనం ఒక లెటర్ ఫామ్ లో వాళ్ళకి ఏమైనా చూపించిన, మెయిల్ ఫామ్ లో చూపించిన, దట్ ఈస్ ఆల్సో రిటర్న్ కమ్యూనికేషన్. ఆర్ ఇట్ మే బి బిట్వీన్ టూ పర్సన్స్, ఇండివిజువల్స్ బట్ లో కూడా అవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో ద ప్రెజెంటేషన్ ఆఫ్ ఐడియాస్ ఇన్ అ కోహరెంట్ మేనర్ ఇన్ రిటర్న్ ఫామ్. ఓకే, మన ఐడియాస్ ని ప్రెజెంట్ చేసేటప్పుడు రిటర్న్ ఫామ్ లో ప్రెజెంట్ చేస్తే దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటాం. రిటర్న్ కమ్యూనికేషన్ కెన్ టేక్ ప్లేస్ వయా, ఎలా రిటర్న్ కమ్యూనికేషన్ జరగచ్చు? త్రూ లెటర్స్, త్రూ ఫ్యాక్స్, త్రూ ఈమెయిల్, త్రూ రిపోర్ట్స్, మెమోస్, బ్రోచర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్. ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ ద రిటర్న్ ఫామ్ is known as written communication. Anyone has doubt till now? Anyone has any doubt? Okay. Someone is asking how many days course and what is the use. See, class and అయ్యేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తాను. How many days the class will last and what is the use of this class and everything. టాపిక్ లో ప్రస్తుతం అయితే వాట్ ఈస్ రిటర్న్ కమ్యూనికేషన్ అర్థమైంది అందరికి? So written communication is nothing but it's a communication or exchanging information in the written form. రిటర్న్ ఫామ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేస్తామో, లేకపోతే ఏదైతే మెసేజ్ ఎక్స్చేంజ్ అవుతుందో ఇన్ రిటర్న్ ఫామ్ లో, దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటాం. సో 4 types of communication మీద బేసిక్ ఐడియా అయితే అందరికీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈజ్ ఎవ్రీవన్ ఓకే విత్ దిస్? Pravalika, you want to speak? Yes, you can. మేడం క్లాస్ రోజు ఉంటుందా మేడం? ఉంటదమ్మా, రోజు క్లాస్ ఉంటది. రోజు 10 to 12. ఐ డోంట్ నో, ఏమో నాకు దాని మీద ఐడియా లేదు, కానీ రోజు 10 to 12 క్లాస్ ఉంటది మీకు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, someone asking question. స్టూడెంట్స్, మన బ్యాచ్ అయితే ప్రతిరోజు 10 to 12 కంటిన్యూ అవుతుంది. ఇలా డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి, లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఇలా డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి అన్నమాట. ప్రెసెంట్ మన బ్యాచ్ అయితే మాత్రం డైలీ 10 to 12 కంటిన్యూ అవుతుంది. ఓన్లీ సండేస్ ఇంకేమి హాలిడేస్ ఉండవు మీకు. ఓకేనా? 35 days కంటిన్యూ అవుతుంది.
ఓకే. అండ్ స్టూడెంట్స్ మీరు మేడం తో ఇంటరాక్ట్ అవ్వడానికి మీరేమి మొహమాట పడక్కర్లేదు. మీరు తెలుగులో సరైనా మాట్లాడొచ్చు, ఇంగ్లీష్ లో అయినా మాట్లాడొచ్చు. ఎనీ లాంగ్వేజ్ ఓకే. కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వండి. మీరు కూడా ఇంటరాక్ట్ అయితేనే కదా మాకు కూడా మీకేం అర్థం అవ్వాలి, ఇంకా ఏం చెప్పాలనేది మేడంకి అర్థమయ్యేది. మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. ఓకే. అండ్ మీరు చాట్ బాక్స్ లో కూడా డిఫరెంట్ గా మీరు అన్నెసరీ స్టఫ్ అంతా పెడుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ ఇవన్నీ అవసరం లేదు. అలా మెసేజ్ చేసే వాళ్ళని మేము రిమూవ్ చేసేస్తాం. ఇంకా క్లాస్ వినలేరు. ఓన్లీ డౌట్స్ అడగండి. లేదంటే ఏమైనా మాట్లాడాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. దాని గురించి అడగద్దంట మేడం. అంటే నాతో అయినా మేడంతో అయినా మీరు అడగవచ్చు. అవకాశం ఇస్తాం, మీరు మాట్లాడండి. అండ్ మీరందరూ ప్రాపర్ ఫార్మేట్ లో నేమింగ్ చేసుకోండి. సింబల్స్ అవి ఏం పెట్టొద్దు. ఓకేనా? మీ నేమ్ ఫుల్ నేమ్ మీరు ఇక్కడ మార్క్ చేసుకోండి. అలా చేస్తేనే మీకు అటెండెన్స్ అవి పడుతుంది. ఓకేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. మీరు మేడంతో ఇంటరాక్ట్ అవ్వండి. మీరేం మొహమాట పడకండి. మనం ఇంకా 35 days ట్రావెల్ చేయాలి. యూ హ్యావ్ టు ఫీల్ ఫ్రీ విత్ అస్. ఓకే. మేడం థ్యాంక్ యూ శ్రీవాణి. ప్రవళిక చెప్పండి. 7 batches కి ఉంటుందా మేడం? ఒకే రోజే మేడం? చూడండి, అంటే బ్యాచ్ 1 లో ఉన్న వాళ్ళకి రోజు 10 to 12 ఉంటది. అండ్ డైలీ 10 to 12 క్లాస్ ఉంటది. మీకు నేను సాఫ్ట్ స్కిల్స్ మాత్రం డైలీ చెప్తాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. క్లాస్ గురించి వదిలేయండి. ప్రస్తుతం ఏం టాపిక్ జరుగుతుందో అది మాత్రం కాన్సన్ట్రేటెడ్ గా వినండి. క్లాస్ అయితే జరుగుతుంది. డైలీ మీరు ఉంటారు. ఓన్లీ సండేస్ అనేది హాలిడే ఉంటది మీకు. ఓకేనా ప్రవళిక? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. మేడం థ్యాంక్ యూ. సో ప్రవళిక ఆగు. ప్రవళిక, వాట్ డూ యూ అండర్స్టూడ్ అబౌట్ రిటర్న్ కమ్యూనికేషన్? రిటర్న్ కమ్యూనికేషన్ గురించి ఏం తెలుసుకున్నారు? In the form of symbol, words, letters, messages. ఓకే. ఇవన్నీ రిటర్న్ కమ్యూనికేషన్స్ మ్యామ్. వెరీ గుడ్. సో ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం రిటర్న్ ఫామ్ లో పాస్ చేస్తున్నామో దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే. 4 types ఆఫ్ కమ్యూనికేషన్ చదివాం కదా. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికి ఫీల్ కంఫర్టబుల్. మీరేం నేర్చుకున్నారు అనేది చూద్దాము. అనురాధ క్లాసెస్ గా కూర్చున్నారు కదా, వాళ్ళని ఎవరైనా మాట్లాడతారా? సిఈసి వాళ్ళు ఆర్ సమ్వన్ జీజేసి చీపుర్పల్లి. ఓకే, చెప్పండి అమ్మా. ఓకే, some are asking what is the uses of communication. ఓకే, కమ్యూనికేషన్ కి యూజ్ ఏంటి ఎవరైనా చెప్తారా? ప్రవళిక చెప్పమ్మా. What is the use of communication? Uses of communication. ఓకే, కమ్యూనికేషన్ వల్ల ఏమవుతుందంటే మనం మెసేజ్ అనేది మన దగ్గర ఉన్న మన థాట్స్, మన ఐడియాస్ అనేది పర్ఫెక్ట్ గా అవతల వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు రిసీవర్ గా ఇస్తే, సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకి రీచ్ అవుతుంది. కమ్యూనికేషన్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకున్న ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడం, లేకపోతే మనకున్న నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వడం. సో దిస్ ఈస్ ద యూజెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఏదైనా నాలెడ్జ్ ఉంది, అది మీరు అందరికీ షేర్ చేయాలనుకుంటున్నారు. ఎలా షేర్ చేస్తారు? ఇట్ విల్ పాసిబుల్ ఓన్లీ త్రూ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. సో లైక్ దట్ యూజెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు గో సమ్వేర్, ఎక్కడికైనా ట్రావెల్ వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఆటో ఎక్కితే ఆటో వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదా వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ జరిగితేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ యూజ్ ఆఫ్ కమ్యూనికేషన్. మేడం, ఐ కాంట్ స్పీక్ విత్ యూ మేడం అంట ఎవరు? See, I am clicking unmute. You have to unmute with your phone. Madam. చెప్పండి ప్రణయ్. My name ప్రణయ్ మేడం. చెప్పండి. మేడం, నాది రిటర్న్ కమ్యూనికేషనా? అవును. మీరు
క్వశ్చన్ వేస్తాను ఓకే. కదా ఏంటమ్మా దానికి ఏ ఆన్సర్ క్వశ్చన్ గురించి? చేశాను. ఓకే. ఓకే. వాట్ ఈస్ రిటర్న్ కమ్యూనికేషన్, రైట్? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. So, okay, I am telling about what is written communication. Do I have doubt regarding it? Written communication is nothing but a communication or changing information or exchanging our information done through written form. Written form లో ఏదైతే మనం మన ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తున్నామో దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. త్రూ ఈ రిటర్న్ కమ్యూనికేషన్ వాడడానికి మనం సింబల్స్, వర్డ్స్, సెంటెన్సెస్ వాడతాం. ఓకే, దాని ద్వారా రాస్తాం. సో రిటర్న్ గా ఏదైతే రాస్తున్నామో రిటర్న్ గా రాసి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసేదాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటున్నాం. సో అర్థమైందా? జేజేసి చిక్కురుపల్లి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. జేజేసి చిక్కురుపల్లి సంథింగ్ దే ఆర్. చెప్పండి. చేశాను మేడం. అమ్మ చెప్పండి, మాట్లాడట్లేదు. ఓకే, సో ఇంకా టాపిక్ లోకి వెళ్దాము. అరుణ్ ప్రసాద్. ఓకే, అరుణ్ ప్రసాద్ చెప్పండి. అరుణ్ ప్రసాద్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్ మ్యామ్. చెప్పండి, మీకేం డౌట్? మేడం, రిటర్న్ కమ్యూనికేషన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ మేడం. ఓకే, సరే. థ్యాంక్ యూ మేడం. ఓకే, వాట్ ఈస్ రిటర్న్ కమ్యూనికేషన్? రిటర్న్ కమ్యూనికేషన్ అంటే రిటర్న్ ఫామ్ లో, రిటర్న్ అంటే ఏంటి? రైటింగ్స్, మనం రాయడం. ఓకే, రాసిన ఫామ్ లో, రిటర్న్ ఫామ్ లో ఏదైతే ఎక్స్చేంజ్ చేస్తాం ఇన్ఫర్మేషన్ అంటే మన దగ్గర ఉన్న థాట్స్, ఐడియాస్ ఏదైతే ఉన్నాయో వాటిని రిటర్న్ ఫామ్ లో ఎవరికైనా మనం రాసి ఎలాగైనా పంపిస్తే దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. ఇట్ మే బి త్రూ లెటర్స్ పంపించిన, ఈమెయిల్స్, మీరందరూ మెసేజ్ చేస్తారు కదా ఫోన్ లో, ఇట్ ఈస్ ఇన్ రిటర్న్ ఫామ్ లో మనం మెసేజ్ పంపిస్తాం. సో ఆ రిటర్న్ ఫామ్ లో ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నామో దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే, ఇట్ మే బి త్రూ మెయిల్స్, లెటర్స్, ఫ్యాక్స్ ఎక్సెట్రా. ఓకే, రిటర్న్ ఫామ్ లో ఏ రూపంలోనైనా మనం ఎవరికైనా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ పంపిస్తే దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. సో నెక్స్ట్ ఈజ్, let's see the PPT ones. చూడండి, టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్. ఓకే, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? బయట కమ్యూనికేషన్స్. ఓకే, ఎవరికైనా మీరు ఏదైనా కమ్యూనికేషన్, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటున్నారు మీకన్నా దూరంగా ఉన్న వాళ్ళని. ఓకే, మీకన్నా దూరంగా ఉండే వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడాలనుకుంటే అది రిటర్న్ ఫామ్ లో ఎలా మాట్లాడతామని. ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే అందరికీ తెలుసు కదా, జీమెయిల్, ఈమెయిల్. ఈ ఈమెయిల్ అనేది ఏంటంటే మెయిల్ ద్వారా మనమేమో గూగుల్లో మెయిల్ ఉంటుంది, మెయిల్ ద్వారా మనం ఎవరికైనా రిటర్న్ ఫామ్ లో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తే అది ఒక టైప్ అన్నమాట, ఎలక్ట్రానిక్ మెయిల్. ఇంటర్నెట్ వెబ్సైట్స్, మనం ఏదైనా మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లాంచ్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా కొత్తగా అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారు, అది ఇంటర్నెట్ లో వెబ్సైట్స్ లో పెట్టుకోవచ్చు. ఓకే, సో అది ఒక వే అన్నమాట. అలా కూడా మీరు మీ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయొచ్చు. లేదా లెటర్స్ ద్వారా అంటే మీ రిలేటివ్స్ దూరంగా ఎక్కడైనా ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించాలి. రిలేటివ్స్ అనే కదా, ఎవరైనా అవ్వచ్చు. లేకపోతే న్యూస్ పేపర్ లో మీరు ఏదైనా పంపించాలి అనుకుంటే వాళ్ళకి ఒక లెటర్ రాయాలి. సో ఆ లెటర్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తే అది ఒక రిటర్న్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ వాడుతాం. ఎలక్ట్రానిక్ మెయిల్ కానీ, ఇంటర్నెట్ వెబ్సైట్స్, లెటర్స్, ప్రపోజల్స్ అంటే ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం ప్రపోజల్ పెడతాం, ఇలా మేము చేయాలనుకుంటున్నామని మన హెడ్స్, మనకన్నా పైన ఉన్న అధికారుల దగ్గర మనం ప్రపోజల్స్ పెడతాం అన్నమాట.
అవి కూడా రిటర్న్ ఫామ్ లో ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. టెలిగ్రామ్స్ ఇప్పుడు వాడట్లేదు కానీ ఒకప్పుడు వాడేవారు టెలిగ్రామ్స్. అది కూడా ఒక రిటర్న్ కమ్యూనికేషన్. టెలిగ్రామ్ ఒక పోస్ట్ కార్డ్ లా ఉంటది, దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది రాసి వాళ్ళకి పంపిస్తే దాన్ని కూడా రిటర్న్ కమ్యూనికేషన్. ఫ్యాక్స్ అంటే ఆఫీస్ పర్పస్ కి వాడతాం కదా, ఫ్యాక్సెస్ ఒక పేపర్ లోని మనం ఇన్ఫర్మేషన్ అనేది ముందు పంపిస్తే అది అక్కడ ఎక్కడికైతే మనం పంపించాలో అక్కడికి ఒక పేపర్ లో వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు ఫ్యాక్స్ రూపంలో పంపిస్తే, దాన్ని ఫ్యాక్సెస్. అది కూడా రిటర్న్ ఫామ్ లో ఉంటది కాబట్టి ఫ్యాక్స్ ఈజ్ ఆల్సో రిటర్న్ కమ్యూనికేషన్. పోస్ట్ కార్డ్స్ అందరికీ తెలుసు కదా, పోస్ట్ ద్వారా మనం ఎవరికైనా పోస్ట్ కార్డ్ లో మొత్తం మన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తే దాన్ని కూడా రిటర్న్ కమ్యూనికేషన్ అంటాం. అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంటింటికి వచ్చి ప్యాంప్లెట్స్ పంచుతారు, ఐడియా ఉందా? సో అలా ఎవరైనా మన ఇంటికి వచ్చి ప్యాంప్లెట్స్ పంచినా లేకపోతే బయట ఎక్కడైనా రిటర్న్ ఫామ్ లో, ఓకే. ప్యాంప్లెట్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు సిఎంఆర్ లో ఆఫర్ పెట్టారనుకోండి, అలా ఒక ప్యాంప్లెట్ లాంటివి ప్రతి ఇంటికి పంచి వెళ్ళిపోతారు. అలాగా దాన్ని కూడా ప్యాంప్లెట్స్ అవి కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడం అనమాట. అది కూడా రిటర్న్ ఫామ్ లో ఉంది కాబట్టి అది రిటర్న్ కమ్యూనికేషనే. బ్రోచర్స్ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ జాయిన్ అయ్యే ముందు మా కాలేజ్ లో జాయిన్ అవ్వండి అని ఒక బుక్ లాంటివి కానీ లేకపోతే పేపర్స్ లాంటివి కానీ బ్రోచర్స్ ఇచ్చేవారు కదా. వాళ్ళ కాలేజ్ గురించి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్, వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ అన్ని ఉంటాయి, దాన్ని బ్రోచర్స్ అంటారు. ఆటల ద్వారా అవి కూడా రిటర్న్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి అవి కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ రిటర్న్ కమ్యూనికేషన్ అన్నమాట. సో రిటర్న్ కమ్యూనికేషన్ ఎన్ని టైప్స్ అయినా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ మెయిల్ కానీ, ఇంటర్నెట్ వెబ్సైట్స్ కానీ, లెటర్స్ కానీ, ప్రపోజల్స్, టెలిగ్రామ్స్, ఫ్యాక్సెస్, పోస్ట్ కార్డ్స్, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ బ్రోచర్స్. ఆల్ దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ యూస్డ్ ఫర్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటే బయటగా ఏదైతే మనం బయట వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నామో దాన్ని ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటాం. సో ఇవన్నీ వాడి వీటిల ద్వారా మనం కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఫర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్టర్నల్ గా చూసాం. ఎక్స్టర్నల్ అంటే బయట ఉన్న వాళ్ళతో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ దూరంగా ఉన్నారు, లేకపోతే ఏదైనా అఫీషియల్స్ దూరంగా ఉన్నారు, వాళ్ళకి మనం వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే అవి ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్. ఇంటర్నల్ కమ్యూనికేషన్ కి ఏంటి చూడండి, మెమోస్, రిపోర్ట్స్, బులెటిన్స్, జాబ్ డిస్క్రిప్షన్, ఎంప్లాయ్ మాన్యువల్స్, ఎలక్ట్రానిక్ మెయిల్స్. ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే ఒక సంస్థకి, ఓకే, లేకపోతే మీ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఇంటర్నల్ గా మీలో మీరు ఏదైతే పంపిస్తారో దాన్ని ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటారు. అందులో టైప్స్ ఏంటి, మెమోస్, రిపోర్ట్స్, బులెటిన్స్, జాబ్ డిస్క్రిప్షన్స్, ఎంప్లాయ్ మాన్యువల్స్, ఎలక్ట్రానిక్ మెయిల్స్. ఒకసారి ఆగండి, నేను వస్తున్నాను. ఓకే, టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ చూసారు కదా, అది కూడా ఎక్స్టర్నల్ ఫామ్ లో. మీకు అర్థమైందా? ఓకే, డేటా కమ్యూనికేషన్ అని ఎవరు అడుగుతున్నారు? డేటా కమ్యూనికేషన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అవర్ టాపిక్. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే. ఓకే, సో రిటర్న్ కమ్యూనికేషన్ లో ఎక్స్టర్నల్ అంటే బయట ఉన్న వాళ్ళతో మనం ఎలాగా కమ్యూనికేట్ చేస్తాం అనేది చూసారు కదా. త్రూ ఎలక్ట్రానిక్ మెయిల్స్, ఈమెయిల్స్ తెలుసు కదా అందరికి. ఈమెయిల్స్ ద్వారా కానీ, లెటర్స్ ద్వారా కానీ, ప్రపోజల్స్ ద్వారా కానీ ఎలాగైనా మనం అవి ఎక్స్టర్నల్ గా ఉన్న వాళ్ళకి పోస్ట్ కార్డ్స్ ద్వారా లేకపోతే టెలిగ్రామ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంటే అవన్నీ వచ్చేసరికి మనకి ఏమయ్యాయి, టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. సింహాద్రి మాట్లాడాలనుకుంటున్నారు, ఓకే చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. హలో మేడం. చెప్పండి మేడం, వాయిస్ బ్రేక్ రీసౌండ్ వస్తుంది మేడం. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుందా? రీసౌండ్ వస్తుందా? ఒకసారి ఆగండి. రీసౌండ్ వస్తుంది మేడం. ఓకే వెయిట్ మినిట్. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, ఈజ్ ఇట్ ఆడిబుల్?
Is it audible now? శ్రీవాణి వినిపిస్తుందా? Yes, యా madam. మ్యామ్, యువర్ వాయిస్ ఇస్ క్లియర్. సింహాద్రి, ప్లీజ్ చెక్ యువర్ సైడ్. అంతా నెట్వర్క్ ఇక్కడ బాగానే ఉంది. మీ సైడ్ ఏదైనా సిగ్నల్ వీక్ గా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోమ్మా. అందరికి క్లియర్ గా ఉంది. ఓకే, No, ma'am. Network is clear, ma'am. యువర్ సైడ్ కాస్త సిగ్నల్ వీక్ గా ఉన్నట్లుంది. సిగ్నల్ బాగా ఉన్న సైడ్ ఒకసారి వెళ్ళు. అందరికి క్లియర్ గా ఉంది ఇక్కడ వాయిస్ అందరికి. Okay, ma'am. ఓకే మ్యామ్ ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ఓకే. సో రిటర్న్ కమ్యూనికేషన్ ఎక్స్టర్నల్ ఫామ్ లో అంటే లెటర్స్, ఈమెయిల్స్, ఫ్యాక్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇంటర్నల్ ఫార్మ్స్, ఇంటర్నల్ గా అంటే ఏంటంటే మనలో మనకి, మన క్లాస్ లో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ లో మనకి, మన ఇంట్లో మనకి, వాళ్ళతోని మనం ఏదైనా కమ్యూనికేషన్ రిటర్న్ ఫామ్ లో చేస్తే దాన్ని టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటారు. మౌనిక, ఎస్ యూ కెన్ స్పీక్. మౌనిక అన్మ్యూట్ చేసుకోండి. మేడం, ఇంటర్నల్ కమ్యూనికేషన్ చెప్పండి మేడం. టైప్స్ ఆఫ్ రిటర్న్. ఓకే, అదే చెప్తున్నానమ్మా, వినండి. ఓకే, ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఏంటంటే, అంటే టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్. ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే, ఇంటర్నల్ అంటే ఏంటంటే మనలో మనకి, ఓకే, మన ఇంట్లో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ లో మనకి, లేదా మన ఆఫీస్ లో మనకి, వాళ్ళతోని మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి రిటర్న్ ఫామ్ లో. సో దట్ ఈస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. మన క్లాస్ లో మీరు, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో మీ ఫ్రెండ్ తోని మీరు ఒక లెటర్ రాసి, లేకపోతే మీ మెయిల్ ద్వారా ఏదైనా పంపించి దానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దాన్ని ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే, రిటర్న్ దాంట్లో ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లో మీ ఫ్రెండ్ దగ్గర ఫోన్ ఉంది, మీ దగ్గర ఫోన్ ఉంది, క్లాస్ జరుగుతుంది. ఓకే, you want to pass information, some important information, then you will message her. Okay, so that is an internal type of written communication that is doing internally. Okay, అదొక రిటర్న్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్. ఎలా జరుగుతుంది? ఇంటర్నల్ గా జరుగుతుంది. సో దట్ ఈస్ టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇంటర్నల్లీ. అలాగే ఎక్స్టర్నల్లీ చూసాం కదా. ఇంటర్నల్లీకి వచ్చేసరికి మెమోస్ ఇవ్వడం. మెమోస్ అంటే ఏంటి? ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్. ఓకే, లక్ష్మి ప్రియ హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు, మళ్ళీ అడిగే లోపల పెట్టేస్తున్నారు. ఓకే, ఎనీవే, సో ఇంటర్నల్ కమ్యూనికేషన్ లో ఏంటంటే ఎవరికైనా రిపోర్ట్స్ పంపించడం, మెమోస్ పంపించడం, ఇవన్నీ ఆఫీస్ పర్పస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మెమోస్ గానీ, రిపోర్ట్స్ గానీ, బ్రోచర్స్ గానీ, అవన్నీ మెయిల్ గానీ. మనం మామూలుగా ఇంటర్నల్ గా ఎవరికైనా రిటర్న్ మెసేజ్ మన తెలిసిన వాళ్ళు, మన ఈక్వల్స్ కి పంపిస్తే దాన్ని టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ అంటాం. ఓకే, ఇంటర్నల్ గా జరిగేది. చూడండి ఒకసారి, ఐఎమ్ షేరింగ్ ది స్క్రీన్. టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ యూస్డ్ ఫర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఇంటర్నల్ కమ్యూనికేషన్ కి ఎలాంటి టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ వాడతాము? మెమోస్, రిపోర్ట్స్, బులెటిన్స్, జాబ్ డిస్క్రిప్షన్, ఎంప్లాయీ మాన్యువల్స్, ఎలక్ట్రానిక్ మెయిల్స్. ఇక్కడ మెమోస్ అంటే చూసాం కదా, ఎవరికైనా మెమో పంపించామంటాం, ఐడియా ఉంటది మీకు. సో వాళ్ళకి ఏంటంటే రిటర్న్ ఫామ్ లో ఒక పేజ్ లోని రాసి పంపిస్తారనమాట. వీళ్ళకి ఇది పంపించాలి, అంటే ఇలా ఇలా జరగబోతుంది అని మెమో పంపిస్తాము. దాన్ని మెమోస్ అంటాం. అది ఎవరికి జరుగుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లో సర్క్యులర్స్ వస్తాయి కదా, అవి బులెటిన్స్ అన్నమాట. సర్క్యులర్స్ గాని, రిపోర్ట్స్ గాని వస్తాయి. సర్క్యులర్స్ వస్తాయి, రేపటి నుంచి ఎగ్జామ్స్. ఓకే, లేకపోతే ఎవరికైనా మీరేమో క్లాస్ లో బాగా అల్లరి చేస్తే మిమ్మల్ని క్లాస్ నుంచి డిస్మిస్ చేసడానికి మెమో పంపించడం, అవి జరుగుతుంటాయి. సో అలాంటివన్నీ రిటర్న్ ఫామ్ లో జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ టైప్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ యూస్డ్ ఫర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఇంటర్నల్ గా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలంటే రిటర్న్ ఫామ్ లో ఎలా చేస్తాం? మెమోస్ ద్వారా, రిపోర్ట్స్ ద్వారా, బులెటిన్స్ ద్వారా, జాబ్ డిస్క్రిప్షన్స్, ఎంప్లాయీ మాన్యువల్స్, ఎలక్ట్రానిక్ మెయిల్స్. నెక్స్ట్ చూస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. ఇప్పటి వరకు కమ్యూనికేషన్స్ చూసాము, రిటర్న్ కమ్యూనికేషన్ చూస్తున్నాము. సో అసలు ఇంపార్టెంట్ ఏంటి రిటర్న్ కమ్యూనికేషన్ కి? ఎందుకు ఈ టాపిక్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది? ఓకే, మిగిలిన కమ్యూనికేషన్ వర్బల్, విజువల్, నాన్ వర్బల్ కన్నా రిటర్న్ కమ్యూనికేషన్ కి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఉందంటే చూడండి. ఓకే, ఈజీ టు ప్రిజర్వ్. ప్రిజర్వ్ అంటే కాపాడడం.
ఏదైనా రాసిన ఫామ్ లో ఉంటే ఈజీగా మనము దాన్ని కాపాడొచ్చు, రిటర్న్ ఫామ్ లో దాయొచ్చు. ఓకే, ప్రిజర్వ్ అంటే దాయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా స్థలం కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు పట్టాలు ఉంటాయి చూసారా, అవే కదా మీకు ఆధారము. సో దాన్నేంటి మనం జాగ్రత్తగా దాస్తాం. ఎందుకు దాస్తాం? మాట ఇచ్చినా అది అక్కడ మారిపోవచ్చు. కానీ ఇది రాసింది ఏంటంటే ఎప్పుడు మారదు. సో ఈజీ టు ప్రిజర్వ్, దాన్ని ఈజీగా దాయొచ్చు. సో అందుకని రిటర్న్ కమ్యూనికేషన్ వాడతాం అక్కడ. ఈజీ ప్రెజెంటేషన్ ఆన్ కాంప్లెక్స్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంప్లికేటెడ్ మ్యాటర్, కాంప్లికేటెడ్ అంటే చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. మీరు ఎవరితోనైనా డిస్కస్ చేయాలనుకుంటున్నారు, చెప్పాలనుకుంటున్నారు, కానీ మీరు చెప్పలేకపోతున్నారు. ఓకే, కాంప్లెక్స్ విషయాలు మనం ఈజీగా మాట్లాడలేము. వాళ్ళతో మనకి వాళ్ళ దగ్గర భయం ఉన్నా, లేకపోతే వాళ్ళతో మనం ఈజీగా మాట్లాడలేనప్పుడు రిటర్న్ ఫామ్ లో వాళ్ళకి మనం ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. సో ఈజీగా మనం ఇన్ఫర్మేషన్ అనేది రిటర్న్ ఫామ్ లో ఉంటే పాస్ చేయొచ్చు కాంప్లెక్స్ మ్యాటర్స్. సో ఓకే, ఈజీ ప్రెజెంటేషన్ ఆన్ కాంప్లెక్స్ మ్యాటర్. పెద్ద పెద్ద మ్యాటర్స్ ని కూడా ఈజీగా ఎలా డీల్ చేయొచ్చు, రిటర్న్ ఫామ్ లో రాసేస్తే ఈజీగా అవుతుంది. పర్మనెంట్ రికార్డ్. పర్మనెంట్ రికార్డ్ అంటే అదే, ఎప్పుడు పర్మనెంట్ అంటే ఎప్పుడు ఏమి అవ్వదు. సో దట్ ఈస్ పర్మనెంట్లీ రికార్డెడ్. ఎప్పుడు మనతోనే ఉంటది పర్మనెంట్ గా. సో దట్ ఈస్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్, ఎప్పుడు మనతోనే ఉంటది. ప్రివెన్షన్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. టైమ్ మనీ ప్రివెంట్ చేయడం అంటే వేస్ట్ అవ్వకుండా చూడడం. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఫ్రెండ్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే లోపున అదే రిటర్న్ ఫామ్ లో లేకపోతే మెసేజ్ ఫామ్ లో వాళ్ళకి పంపించేస్తే అది మీకన్నా ఫాస్ట్ గా వెళ్తది వాళ్ళ దగ్గరికి. మీ టైం సేవ్ అవుతుంది, మీ మనీ సేవ్ అవుతుంది, కానీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. అక్యురేట్ ప్రెజెంటేషన్. అక్యురేట్ ప్రెజెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినప్పుడు వాళ్ళు వేరేగా తీసుకోవచ్చు వర్డ్స్ ని ఒకదాని బదులు ఇంకోటి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే రిటర్న్ కమ్యూనికేషన్ లో ఏమవుతదంటే అలా ఒకదానికి ఒకటి అనుకోవడానికి అవ్వదు. దే విల్ ఫీల్ ఇట్ క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంటది, అక్యురేట్ గా ఉంటది. అక్యురేట్ ప్రెజెంటేషన్. ఫ్యూచర్ రిఫరెన్స్. ఫ్యూచర్ లో ఎవరైనా దాన్ని చూడొచ్చు. మనం ఇప్పుడు రాసింది ఫ్యూచర్ లో కూడా చూడొచ్చు, ఫ్యూచర్ లో కూడా యూజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్థలం కొనుక్కున్నారు, అది ఫ్యూచర్ లో కూడా రిఫరెన్స్ కింద ఉంటది. ఆ పేపర్స్, డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఫ్యూచర్ లో కూడా దాన్ని చూడొచ్చు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా అంటే బాగా జరగాలి అంటే అది రిటర్న్ ఫామ్ లోనైతేనే బాగా జరుగుతది. ఎందుకంటే వేరే వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి రిటర్న్ ఫామ్ లో. మెయింటైనింగ్ ఇమేజెస్ రూపంలో గాని మనం పంపిస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి. సో మెయింటైనింగ్ ఇమేజెస్. ప్రాపర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా పాస్ అవుతది ఎప్పుడు రిటర్న్ కమ్యూనికేషన్ అయితే. ఈజీగా ఈజీ టు వెరిఫై. వెరిఫై అంటే చెక్ చేసుకోవడం. ఓకే, రిటర్న్ ఫామ్ లో ఉంది కాబట్టి దాన్ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. లీగల్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనం లీగల్ గా కూడా దాన్ని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇంపార్టెన్స్ చూస్తారు కదా, ఇంపార్టెన్స్ మీకు ఏం అర్థమయ్యాయి? ఓకే, anyone want to talk? సో ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఏంటి చెప్పండి, మౌనిక చెప్పమ్మా. మేడం, ఈ సబ్జెక్ట్ మీద నుంచి ఎగ్జామ్స్ ఏమైనా పెట్టారా? ఎగ్జామ్సా? ఎండింగ్ లో ఉండొచ్చమ్మా, ఎగ్జామ్స్ ఉంటాయి మీకు. ఓకే, థ్యాంక్స్ మేడం. ఓకే, దివ్య వాంట్ టు టాక్, టెల్ మీ. మ్యామ్, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పారు కదా, మేము తెలుగు మీడియం, సో ఇంగ్లీష్ లో రాయాలా? అలా అనేమి ఉండదు, మీరు ఇంగ్లీష్ లోనే కొంచెం రాయాలి, ఇంగ్లీష్ లోనే రాయాలి. తెలుగు మీడియం అయినా మేము చెప్పేది బైలింగ్వల్ ఉంటది కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మీకు మినిమం కూడా ఇంగ్లీష్ రాదమ్మా రాయడం?
దివ్య, మేడం మీకు ఇంగ్లీష్ కొంచెం కూడా రాదా రాయడం? కొంచెం కొంచెం వచ్చు మేడం. కొంచెం కొంచెం వచ్చు కదా. కొంచెం పీపీటీస్ అవి షేర్ చేస్తున్నాం కదా, అవి నోట్ చేసుకొని ఉంచుకుంటే మీరు ఈజీగా లెర్న్ చేయొచ్చు, తర్వాత అర్థమవుతుంది. సో ఓకే. అలాగా ఎగ్జామ్స్ అనేది చూద్దాంలేండి, నేను కన్సిడర్ చేస్తాను. ఓకే మేడం. అపార్ట్ ఫ్రమ్ ఎగ్జామ్స్, రిటర్న్ కమ్యూనికేషన్ యూజెస్ గురించి ఎవరైనా మాట్లాడతారా? సో అర్థమైందా అసలు రిటర్న్ కమ్యూనికేషన్ వచ్చే యూజెస్ ఏంటి అని? సాలూరు స్టూడెంట్స్, జీజేసి సాలూరు స్టూడెంట్స్ చెప్పండి. ఓకే, ఎనీ ప్లీజ్ రెస్పాండ్ టు మీ. మీకేం అర్థమైంది యూజర్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్? Yeah, someone want to speak. Yes, you can speak. Chari, you can speak. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. చెప్పండి. స్టూడెంట్స్, ఇక్కడ మీకు చాట్ బాక్స్ లో ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టాను, అది ఫిల్ చేయండి అందరూ. మీ క్లాస్ అసలు ఎలా అర్థమవుతుంది తెలుసుకోవడానికి ఒక చిన్న ఫామ్ పెట్టాము. జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. హ్యావ్ టు ఫిల్ ద డీటెయిల్స్ దేర్. ఓకే. అండ్ గాంధీ, అవసరమా హాయ్ హలో మెసేజెస్ ఇవన్నీ వద్దని చెప్తున్నాం కదా. దిస్ ఇస్ ద ఫార్మల్ క్లాస్. యూ ఆర్ నాట్ సపోజ్ టు కీప్ దోస్ మెసేజెస్ హియర్. ఓకే. ఇలాంటి మెసేజెస్ అవి పెడితే మేము రిమూవ్ చేసేస్తాం, మీరు క్లాస్ అది వినలేరు. దయచేసి చాట్ బాక్స్ అంతా డౌట్స్ పర్పస్ కి ఏదైనా క్వశ్చన్స్ కి పెట్టండి. ఓకే. ఇలాంటి మెసేజెస్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ లాంటివి ఇక్కడ పెట్టొద్దు. ఓకే. అండ్ స్టూడెంట్స్, మీరు ఇంటరాక్ట్ అవ్వండి ఫ్రీగా, తెలుగులో మాట్లాడండి. మీకు ఇంగ్లీష్ లోనే మాట్లాడమని మేడం చెప్పట్లేదు, తెలుగులో చెప్తున్నారు కదా. మీరు తెలుగులో మాట్లాడండి, మేడంతో ఫ్రీగా మాట్లాడండి, ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఓకే. హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. కంటిన్యూ. Okay. So, Chari, yes, you can speak. Unmute చేసుకోండి. చెప్పండి. అంటే మనీ వేస్ట్ అవుతుంది దానివల్ల. ఓకే, ఇంపార్టెన్స్ గురించి అడుగుతున్నారు, మనీ అలా వేస్ట్ అవుతుందని, రైట్? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ కమ్యూనికేషన్ లో మీ ఫ్రెండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, మీ ఫ్రెండ్ ఫస్ట్ క్లాస్ లో వచ్చారు, పాస్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, అండ్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు దెమ్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు పాస్ అయ్యారని. వాళ్ళది సో మీరు వాళ్ళకి మెసేజ్ పంపించవచ్చు వాళ్ళ ఫోన్ కి, మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు అని. లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళ నెంబర్ అడిగితే మీరు వాళ్ళకి నెంబర్ ఇవ్వడం, ఇవన్నీ జరగాలి అంటే వాళ్ళు వరకా వెళ్ళి మీరు మాట్లాడి వాళ్ళకి చెప్పడం టైం వేస్ట్, రైట్? It's waste of time and waste of energy and money. But if you put a message, they will get that information. Information అనేది ఈజీగా పాస్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే మనీ టైం సేవ్ చేయొచ్చు. ఎస్ చారి, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. చారి, the importance of written communication was easy to preserve and maintain images easily. Verify, madam. Okay. అదే ఆన్సర్ చేస్తున్నా, మీరేమో దానికోసం. రిటర్న్ కమ్యూనికేషన్ ఏంటంటే ఈజీ టు ప్రిజర్వ్ అంటే ఏంటంటే దాయొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ క్లాస్ మార్క్స్, మీకు వచ్చే మార్క్స్ ఫస్ట్ సెమిస్టర్ కి, సెకండ్ సెమిస్టర్ కి, థర్డ్ సెమిస్టర్ కి, ఫోర్త్ సెమిస్టర్ వరకు ఆ మార్క్స్ ఎలా రికార్డ్ లో ఉంటున్నాయి, వాటిని మనం ప్రిజర్వ్ చేస్తున్నాం. ఓకే, రిపోర్ట్ కార్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, సెకండ్ యూనిట్ టెస్ట్ లో ఇన్ని మార్క్స్ వచ్చాయి,
మీరు అవి మళ్ళీ వెరిఫై చేసుకోవాలంటే రిపోర్ట్ కార్డ్ తీయాలి. అది మనము ప్రిజర్వ్ చేస్తున్నాం. ప్రిజర్వ్ అంటే దాస్తున్నాం. సో రిటర్న్ కమ్యూనికేషన్ యూజెస్ అవన్నమాట. మనం వాటిని దాయొచ్చు. ఏదైనా రిటర్న్ ఫార్మ్ లో ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని స్టోర్ చేయొచ్చు. ఎక్కడైనా దాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చెప్పాను మీకు రేపు క్లాస్ ఉంటది అని. రేపు క్లాస్ ఒకవేళ లేకపోతే అదే నేను రిటర్న్ ఫార్మ్ లో రాసి ఇస్తే మీరేమో మీకు రేపు క్లాస్ ఉంటది అని రేపు మీరేమో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అన్నమాట. దాన్ని స్టోర్ చేయొచ్చని. ఓకే చారు, యూ వాంట్ టు స్పీక్? ఓకే. Hope you understood that about written communication and its uses. So written communication uses ఏంటంటే ఈజీగా మనం దాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు. We can preserve it. Okay, we can store it also. So that in future we can make it as a reference. దాన్ని రిఫరెన్స్ కింద తీసుకొని మనం ఎవరినైనా ఎప్పుడైనా అడగడానికి గానీ ఏదైనా చూడడానికి గానీ మనకి ఈజీగా పాసిబుల్ అవుతది. అదే ఓరల్ కమ్యూనికేషన్ కి ఆ ఛాన్స్ ఉండదు. ఓన్లీ రిటర్న్ కమ్యూనికేషన్ కి ఆ ఛాన్స్ అనేది ఉంటది. అందరూ ఫీడ్‌బ్యాక్ అనేది ఫిల్ చేస్తున్నారనుకుంటున్నాను. ఓకే. వాట్ వి హావ్ లెర్న్డ్ టిల్ నౌ ఈస్ వాట్ ఈస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఏంటనేది నేర్చుకున్నాం. వాట్ ఈస్ కమ్యూనికేషన్? కెన్ ఎనీవన్ సే? అనురాధ, కెన్ యూ సే వాట్ ఈస్ కమ్యూనికేషన్? ఎనీవన్ ఫ్రమ్ ద క్లాస్, వాట్ ఈస్ కమ్యూనికేషన్? Pravalika, yes, Pravalika, you can. Wait, I'm unmuting you. Communication is the act of giving, receiving, and exchanging information, ideas, and opinions. Very good. Communication. Oh, Communication is చెప్పండి the act of giving, receiving, or exchanging information, ideas, and opinions so the messages is completely understood by both the participants. Okay, Anjali, very good. Thank you, ma'am. చెప్పండి అంజలి, చెప్పండి. Okay, so we learned what is communication. Dilip, you want to speak? Okay. Unmute yourself, Dilip. మనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులకు చెప్పడం. వెరీ గుడ్. మనకున్న సమాచారాన్ని ఎదుటోళ్ళకి చెప్పడం. వెరీ గుడ్. సో ఎవరికైనా గివింగ్, రిసీవింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎవరికైనా ఇవ్వడం, రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేదాన్ని కమ్యూనికేషన్ అంటారు. ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, వీ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ప్రాసెస్ అంటే ఒక సెండర్, ఒక రిసీవర్ ఉంటారు. వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే రిసీవ్ చేసుకొని మనకి వెయిట్ ఎ మినిట్, వాళ్ళు రిసీవ్ చేసుకొని ఫీడ్బ్యాక్ అనేది మనకి ఇస్తారు. సో వీ హ్యావ్ లెర్న్ వాట్ ఈస్ కమ్యూనికేషన్, ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ types of communication. What are the types of communication? Okay, some students. Arun Prasad, you can talk. మేడం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, అర్థం కావటం లేదు. ఏంటమ్మా మళ్ళీ చెప్పమ్మా కొంచెం గట్టిగా. తెలుగులో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, అర్థం కావటం లేదు. ఓకే ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ మేడం. ఓకే, కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? మన దగ్గరున్న సమాచారాన్ని ఒకరికి పంచడం, ఒకరితో పంచుకోవడం. అది ఎలా జరుగుతుంది? మనం ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ని పంపించాలంటే, ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం పంపించాలంటే వాళ్ళు దాన్ని తీసుకోవాలి. తీసుకొని వాళ్ళకి అర్థమైంది మనకి తిరిగి చెప్పాలి. సో ఈ ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో, ఈ విధానం అయితే ఉంది కదా, దాన్ని కమ్యూనికేషన్ అంటారు. ఓకే, మనం దాంట్లో
కమ్యూనికేషన్ ప్రాసెస్ టైప్స్ లో 4 టైప్లు చూసాము. విజువల్ కమ్యూనికేషన్, verbal communication, non-verbal communication, written communication and visual communication. వర్బల్ అంటే నోటి ద్వారా మాట్లాడే, ఓకే, ఏదైతే మనం మాట్లాడి మన దగ్గరున్న సమాచారాన్ని పంచుతున్నామో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. నాన్ వర్బల్ అంటే వర్డ్స్ యూజ్ చేయకుండా, వర్డ్స్ అంటే పదాలేమి యూజ్ చేయకుండా ఏదైతే సమాచారాన్ని మనం షేర్ చేస్తామో, పంచుతామో దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. విజువల్ కమ్యూనికేషన్ అంటే విజువల్ గా చూసి మనం ఏదైతే అర్థం చేసుకుంటున్నామో దాన్ని విజువల్ కమ్యూనికేషన్ అంటారు. అండ్ లాస్ట్ ఈజ్ రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ అంటే ఏదైతే రాత రూపంలో రాసి మనం ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని పంచుకుంటున్నామో దాన్ని రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే, 4 స్టూడెంట్స్ ఆర్ రేజింగ్ దేర్ హ్యాండ్. దిలీప్ చెప్పమ్మా. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. దిలీప్. సింహాద్రి, యూ కెన్ అన్మ్యూట్. Raj, you can unmute. చెప్పండి. Hello, ma'am. Ma'am, I am tell about communication, ma'am. Hello. Okay, you want me to know tell about communication. ఓకే, కమ్యూనికేషన్ అంటే అదే సమాచారాన్ని ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి పంపించడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. మీ వరకు నేను ఎలా పంపిస్తాను దాన్నే కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ అంటే ఆ ప్రాసెస్ ని, ఏదైతే నా దగ్గర ఉన్న సమాచారం మీ వరకు చేరుతుందో ఆ జరిగే విధానాన్నే కమ్యూనికేషన్ అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే అది త్రూ కమ్యూనికేషన్. ఓకే, సో దట్ ఈస్ కమ్యూనికేషన్. హోప్ యు ఆల్ అండర్స్టూడ్ ద క్లాస్. ఓకే, మీకు ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మాట్లాడాలి? దిలీప్ చెప్పమ్మా. అర్థమైంది మేడం. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. సమ్ బైపీసీ స్టూడెంట్స్ వాంట్ టు టాక్. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గంగా. చెప్పు. ఓకే, till now I think you all understood the topic. Okay, I'm winding up here. So ఇక్కడతో మనం క్లాస్ ని ఆపేద్దాము, రేపు కంటిన్యూ చేద్దాము. మీకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు కదా, అవేమో ఫిల్ చేసి క్లాస్ ని లీవ్ అవ్వచ్చు, మీరు క్లాస్ నుంచి లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. Shall I leave, Shrivani? Okay, we can understood. Anta Pushpa, Pranjali, Jasmine. Okay, madam. Thank you, students. You can leave if you have completed the feedbacks. We will join tomorrow. అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్స్ రేస్ చేసిన. డేటా బ్యాలెన్స్ గాలి మేడం. ఈవినింగ్ క్లాస్ ఉండదమ్మా, ఈవినింగ్ వేరే వాళ్ళ క్లాసెస్ ఉంటాయి మీకు 2 to 4. సాఫ్ట్ స్కిల్స్ అనేది డైలీ వన్సే ఉంటుంది మార్నింగ్ టైంలో. సో థ్యాంక్ యూ మ్యామ్. అండ్ స్టూడెంట్స్, మీరందరూ ఆ ఫీడ్బ్యాక్ ఫిల్ చేయండి. ప్రతిరోజు ఫీడ్బ్యాక్ ఫిల్ చేయాలి, దాన్ని బట్టి అటెండెన్స్ అది మీకు కన్సిడర్ చేస్తాము. సో మీరందరూ ఇప్పుడు మీటింగ్ లెఫ్ట్ అయిపోవచ్చు. ఓకే, మళ్ళీ రేపు మార్నింగ్ 10 కల్లా, షార్ప్ 10 కల్లా అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.